స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నాయన తండ్రి, ఈ ఉదయకాల సమయం తండ్రి ప్రభా, నీ పునరుత్థాన దినంలో తండ్రి నాయన మేము అందరం కూడుకుని నేను ప్రార్థించి గణపరిచి స్తుతించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. నాయన ఈ ఉదయకాల ఆరాధనలంతట్లో మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా. ఈ ఉదయకాల ఆరాధనలంతట్లో నీ కృపతో మమ్మల్ని నింపండి తండ్రి. నాయన తండ్రి, మాకు కావలసిన వర్తమానాన్ని మేము మాకు దయచేయండి తండ్రి ప్రభా. నాయన నీ వాక్యం ద్వారా నడుచుకునే కృపను మాకు అనుగ్రహింపచేయండి తండ్రి. అలాగే నాయన తండ్రి, మరి ఈరోజు తండ్రి ప్రభా నాయన నీ యొక్క తండ్రి ప్రభా మరి బల్లారాధనలో పాల్గొనడానికి మాకు సహాయం చేయండి తండ్రి ప్రభా. మేమందరం తండ్రి ప్రభా నాయన నీ శరీరాన్ని తండ్రి రక్తాన్ని నాయన తీసుకొని చుండగా తండ్రి మేము తండ్రి ఒకసారి నాయన పరిశీలించుకుని తండ్రి ప్రభా మేము తగ్గించుకుని నాయన తండ్రి నీ దగ్గర ఒప్పుకుని తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభా రక్షణ నాయన నీ యొక్క తండ్రి ప్రభా శరీరాన్ని రక్తాన్ని మేము పుచ్చుకోవడానికి సహాయం చేయండి తండ్రి. నాయన ఈ యొక్క తండ్రి ఉదయకాలం ఆరాధన అంతట్లో మీరే తోడుగా ఉండండి తండ్రి. నాయన ఇంకా తండ్రి రావాల్సిన బిడ్డలు నాయన దారిలో ఉన్న బిడ్డలందరినీ నాయన క్షేమకరంగా తండ్రి ప్రభా నాయన ఈ మందిరానికి తోడుకురండి తండ్రి. నాయన ఈ ఆరాధన అంతట్లో మీరే తోడుగా ఉండండి తండ్రి. అలాగే నాయన మధ్యాహ్నకాల ఆరాధనలో తోడుగా ఉండండి, సాయంత్రకాల ఆరాధనలో తోడుగా ఉండి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటారని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. ఈరోజు వరల్డ్ అంతా కూడా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రకరకాలుగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ మనకి ఎంత ధన్యత అంటే దేవుని సన్నిధిలో మనము ఆ సెలబ్రేషన్ చేసుకోవడానికి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత అప్రోచబుల్ అంటే ఆయన అంత గొప్ప దేవుడు, మహోన్నతుడు, సర్వ సృష్టికర్త అయినప్పటికీ మనం ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం ఆయన మనకు కలిగించారు. చాలామంది వాళ్ళు పూజించే దేవుని దగ్గర ఎప్పుడు భయంతో భక్తితో మాత్రమే వెళ్తారు. కానీ ఈ ఫ్రెండ్షిప్ అనేది వాళ్ళకు ఉన్నదో లేదో మనకు తెలియదు నిజంగా. కానీ దేవుడు మనకు మాత్రం ఆయనతో ఫ్రెండ్షిప్ చేసే అంత ఫ్రీడమ్ దేవుడు మనకి ఇచ్చారు. అందుకే యోహాన్ సువార్త 15వ అధ్యాయము 15వ వచనంలో ఉంటుంది, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. దాసుడు సర్వెంట్ ఎప్పుడైనా సరే మాస్టర్కి ఉన్న ప్లాన్స్ కానీ మాస్టర్కి ఉన్న థాట్స్ కానీ సర్వెంట్కి ఎప్పుడు తెలియవు. దాసులకి ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క యజమానుని విషయాలు దాసులకి తెలియవు. కానీ అలాగ మన రిలేషన్ దేవునితో ఉండకూడదని ఆయన మనల్ని దాసులు అని అనలేదు, కానీ ఏమన్నారండి? స్నేహితులు. హీ కాల్డ్ ఎస్ ఫ్రెండ్స్, నాట్ సర్వెంట్స్. సో అంత ఫ్రీడమ్ దేవుడు మనకు అనుగ్రహించారు. ఎవరైనా దేవుడే నా ఫ్రెండ్ అని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? జీసస్ ఈజ్ మై ఫ్రెండ్, దేవుడే నా ప్రాణ స్నేహితుడు అనేవారు ఎవరైనా ఉన్నారా? ఈరోజు ఎవరు ఇప్పటి వరకు దేవుడిని ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయకపోయి ఉంటే ఈ రోజు నుండి మనం దేవుడిని, జీసస్ని, యేసయ్యని మనం ఒక ప్రాణ స్నేహితునిగా మనం తీసుకుందాం. ఈరోజు ఇప్పుడు పాడబోయే పాట ఒక ఇంగ్లీష్ సాంగ్, అది వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అనే సాంగ్. ఇది అందులో మీనింగ్ ఏంటంటే
యేసయ్యలో మనకెంత మంచి స్నేహితుడు కనిపిస్తున్నాడు, ఎంత మంచి స్నేహితుడు మనము కలిగి ఉన్నాము అనే పాట అనమాట. అంత ఫ్రీడమ్ ఉన్నప్పుడు మనకి ఏ బాధ అయినా, ఏ టెంప్టేషన్ అయినా, ఏ కష్టమైనా మనం ఫ్రీగా ఆయన దగ్గరికి ఆ సమస్యని క్యారీ చేయగలం. ఇదొక ప్రివిలేజ్. వాట్ అ ప్రివిలేజ్ టు క్యారీ ఎవ్రీథింగ్ ఇన్ ప్రేయర్ అని ఉంటుందన్నమాట. ప్రార్థనలో ప్రతి సమస్యని మన ఫ్రెండ్ అయిన జీసస్ దగ్గరికి, యేసే దగ్గరికి తీసుకెళ్ళే ఒక ప్రివిలేజ్, అంటే ఆధిక్యత దేవుడు మనకి అనుగ్రహించారనే అర్థంతో కూడిన పాట ఇది. మేము పాడుతూ ఉండగా మీరందరూ మాతో కలిసి లిరిక్స్ చూస్తూ రిపీట్ చేయాల్సిందిగా కోరుతున్నాను, దేవుణ్ణి స్తుతించాల్సిందిగా కోరుతున్నాను.
సెకండ్ సాంగ్ స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా అనే పాట పాడుకుని దేవుని నామం ఆరాధిద్దామని. ప్రేమించినావు నా కోసం మరణించినావు, నన్నెంతో ప్రేమించినావు నా కోసం మరణించినావు. మరువగలనా నీ స్నేహము మరచిలనే మనగలనా, మరువగలనా నీ స్నేహము మరచిలనే మనగలనా. స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా. ప్రియుడా నీ కోసమే నే వేచాను నిరతం నీ తోడుకై, నా ప్రాణ ప్రియుడా నీ కోసమే నే వేచాను నిరతం నీ తోడుకై. ఇచ్చెదన్నా సర్వస్వము నాకు నా ఆశలు ఈడేర్చుము, ఇచ్చెదన్నా సర్వస్వము నాకు నా ఆశలు ఈడేర్చుము. స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా. కన్నీటితో నన్ను కరుణించి నన్ను పలకరించావు, మండిన ఎడారిలోన మమత వెల్లువై కురిపించావు.
థర్డ్ సాంగ్ స్నేహిత దివ్య స్నేహిత నాకై మరణం మోచి తిరిగి లేచిన యేసయ్య. సాంగ్ పాడుకుని దేవుని నామం మహింపరచుకుందామండి.
అందరం లేచి నిలబడినట్లయితే మనం ఆరాధనకు వెళ్దామండి. ఆరాధనలోకి వెళ్ళకముందు ఎప్పుడు అడిగేదే ఒక ప్రశ్న మిమ్మల్ని మళ్ళీ అడగాలనుకుంటున్నాను. ఎంతమందికి స్నేహితులు ఉన్నారండి? ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో మన యొక్క ప్రతి దశలో కూడా అందరికీ కొంతమంది స్నేహితులు కలిగి ఉంటారు కదండి. అలాంటి మీరు చూస్ చేసుకునే ఫ్రెండ్ ఎలాంటి వారు? హౌ డిడ్ యూ చూస్ యువర్ ఫ్రెండ్? మీరు ఎలాంటి స్నేహితుని, మీ స్నేహితుని మీరు ఎలా చూస్ చేసుకున్నారు? లోకానుసారంగా ఫ్రెండ్స్ని చూస్ చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్, వాళ్ళ యొక్క ఆస్తి పాస్తుని బట్టి, లేదంటే వాళ్ళ క్యాస్ట్ని బట్టి, కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ని ఎలా చూస్ చేసుకుంటారంటే వాళ్ళ యొక్క చదువును బట్టి, వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారో ఆ విధంగా వాళ్ళకున్న స్టేటస్, ఇవి లోకానుసారంగా కూడా ఫ్రెండ్స్ని చూస్ చేసుకునే క్వాలిటీస్. ఈరోజు నేను మీ ముందు ఒక ఇద్దరు వ్యక్తుల్ని ఉంచాలనుకుంటున్నాను. ఆ ఇద్దరు స్నేహితులు కూడా కంప్లీట్ ఆపోజిట్. ఒక ఫ్రెండ్ ఏమో గొర్రెల కాపరి, ఇంకొక ఫ్రెండ్ ఏమో రాజు యొక్క కుమారుడు. ఎవరండి? దావీదు గారు, యోనాతాను. దావీదు గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు ఆయన గురించి హృదయానుసారుడు అని చెప్తారు. అలాగే యోనాతాను గారి గురించి చెప్పాలంటే ఆయన యొక్క భక్తి జీవితంలో సంపూర్ణత కలిగి ఉన్నవాడు, ఒక ప్రావీణ్యత కలిగి ఉన్నవాడు. ఇలాంటి ఫ్రెండ్స్ని మనం చాలా భక్తి జీవితంలో, అదేవిధంగా ఒకరి పట్ల ఒకరు విధేయత కలిగి ఉండే విషయంలో కూడా మనం చాలా రేర్గా చూస్తూ ఉంటాం. అసలు బైబిల్ పరంగా ఫ్రెండ్స్ యొక్క క్వాలిటీస్ ఏంటి అని చూస్తే కనుక విధేయత, నమ్మకం, మనకి కష్టం వచ్చినప్పుడు మనల్ని స్ట్రెంగ్తెన్ చేయడం, ఒక సపోర్ట్గా మనకి నిలబడే ఒక ఫ్రెండ్ మనకు కావాలి అని అనుకుంటాం. మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా సరే మనకి ఆపద వచ్చినప్పుడు, మనకి కష్టం వచ్చినప్పుడు, మనకి బాధ కలిగినప్పుడు మనకి గుర్తొచ్చే ఫ్రెండ్స్ ఒక్కరు లేదా ఇద్దరు కదండి. నిజంగా దావీదు గారు సౌలు దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఆయన పడే ప్రతి భయంలోని ప్రతి విషయంలో కూడా ఆయన యోనాతాన్ దగ్గరికి వెళ్ళి ప్రతి పెయిన్, భయాన్ని కూడా షేర్ చేసుకోవడానికి ఇష్టపడ్డారు. ఆ నమ్మకం ఎలా వచ్చిందండి? ఎంత రాజకుమారుడైనా సరే నా స్నేహితుడు, హీ విల్ అండర్స్టాండ్ మీ, నన్ను అర్థం చేసుకుంటాడు, హీ విల్ సేవ్ మీ, హీ విల్ హెల్ప్ మీ. ఇలాంటి ఒక క్వాలిటీ ఒక ఫ్రెండ్ మనకి చాలా రేర్గా దొరుకుతారు కదండి. మన యొక్క డార్కెస్ట్ సీక్రెట్స్, లోతైన ఆ యొక్క సీక్రెట్స్ని కూడా మనం మన ఫ్రెండ్స్తో, ఈవెన్ మనం ప్రేమించే వాళ్ళతో కూడా షేర్ చేసుకోవడానికి ఇష్టపడం కదండి. చాలా వరకు కొన్ని విషయాలు మనలోనే దాచుకుంటాం. మనం చనిపోయే వరకు ఆ విషయం నాలోనే పాతుకుపోతే బెటర్ ఏమో అని అనుకుంటూ ఉంటాం మనం. కానీ మన యొక్క ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడానికి ఒక వ్యక్తి కావాలి అనుకుంటాం, కానీ ఆ వ్యక్తిని చివరి వరకు మనం నమ్మగలమా లేదా అన్న విషయాన్ని మనకి మనమే ఆలోచించుకుంటూ ఉంటాం. మనకి ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళు ఎంత ఇచ్చినా సరే అది తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. వాళ్ళకి నా యొక్క సీక్రెట్ నేను చెప్పానంటే వాళ్ళు నన్ను చిన్న చూపు చూస్తారు. వాళ్ళు నన్ను ఒపీనియన్, నా మీద ఉన్న ఒపీనియన్ వాళ్ళకి మారిపోతుంది. హౌ కెన్ ఐ షేర్? నేను ఇక్కడితోనే నా ఫ్రెండ్ని ఇలాగే మెయింటైన్ చేస్తాను అనుకుంటాను కదండి. కానీ ఒక్క స్నేహితుడిని నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆయన ఎవరంటే మన యేసుక్రీస్తు ప్రభువారు. వాట్ ఎవర్ మనం ఎలాంటి ఆలోచనతో, ఏ విధమైన బాధ, ఎలాంటి సీక్రెట్ని మీరు ఆయనతో షేర్ చేసుకున్నా సరే, యూ కెన్ ఫీల్ పీస్ ఇన్ అవర్ హార్ట్.
మన హృదయంలో ఆ నెమ్మదిని మనం పొందుకోగలం. ఎందుకంటే ఆయన మన విషయాల్ని బయట పెట్టడానికి ఇష్టపడరు. హీ విల్ యాక్సెప్ట్ అస్. మనము ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆయన మనల్ని కానీ అంగీకరించడానికి ఇష్టపడే దేవుడు. మనల్ని మనం ఏ విధంగా ప్రేమించుకుంటున్నామో ఇతరుల్ని కూడా అదే విధంగా ప్రేమించాలి అని చెప్తుంది దేవుని యొక్క వాక్యం. అయినా సరే మనం ఇతరుల్ని మనలంతా మనం ప్రేమించుకోలేం కదండి. కానీ దేవుడు మనల్ని అలా ప్రేమిస్తున్నారు. ఆయన మన కొరకు ఆయన చిందించిన రక్తం, ఆయన మన కొరకు ఏ విధంగా ప్రేలాడారు అవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటారా? ఒక నిజమైన స్నేహితుడు మనకి దొరికారండి. ఆయనే మన దేవుడు. దావీదు యోనాతాన్ గారి యొక్క స్టోరీ, వాళ్ళ మధ్యన ఉన్న బాండింగ్ మన మధ్యలో ఎంత ఇన్స్పిరేషన్గా ఉన్నప్పటికీ కూడా వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ మనందరికీ ఉన్నది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు ఆయన్ని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా ఆరాధించుకుందామా? అందరూ కూడా 2 చేతులు పైకెత్తి మాతో కలిసి ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి అనే పాటను పాడుకుని దేవుని మహిమపరుద్దాం. ప్రతి ఒక్కరు కూడా మాతో కలిసి పాడాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ సాంగ్ మీకు లిరిక్స్ రాకపోతే కనుక పైన చూసి పాడాల్సిందిగా కోరుతున్నామండి. ఆయన మహిమపరుద్దాం, ఆయన ఆరాధిద్దాం. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి, నెమ్మది నెమ్మది ఆసక్తితో నేను పాడి స్తుతించదా, ఆనందం ఆనందమే. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి, నెమ్మది నెమ్మది. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి, నెమ్మది నెమ్మది. ఆసక్తితో నేను పాడి స్తుతించదా, ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా, ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా, ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా. 2 చేతులు పైకెత్తి చెప్తామా? అద్భుతమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా. ఆయన కార్యములు తలంచుకొనడానికి మన బ్రతుకు చాలదండి. ఆయన అంత మంచి దేవుడు, అంత గొప్ప దేవుని ఈరోజు మనం కలిగి ఉన్నాము. హృదయపూర్వకంగా ఆయన యొక్క కార్యములు తలపోసుకొచ్చు. దేవా నీకే వందనాలు కృతజ్ఞతలు చెప్తామా? నీ శక్తి కార్యములు తలంచి తలంచి ఉల్లము పొంగెనయ్యా. కార్యములు తలంచి తలంచి ఉల్లము పొంగెనయ్యా. అని చెప్తామా? నీ శక్తి కార్యములు తలంచి తలంచి ఉల్లము పొంగెనయ్యా. మంచివాడా మంచివాడా మంచి చేయువాడా, స్తోత్రమయ్యా. స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మంచి
గొర్రెగా పాపములన్నిటినీ మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. బలియైన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివే. బలియైన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను నే విడువనయ్యా. రక్తము చిందిన సాక్షిగా యుందును, నిశ్చయం నిశ్చయమే. మనస్ఫూర్తిగా చెప్తామండి. ఎన్ని సమస్యలు మనం ఎదుర్కొంటున్నా సరే, దేవా నీ కొరకు నమ్మకంగా మనం నిలబడదామా అండి. నేను నిలబడతాను దేవా, నన్ను నిలబెట్టుకోనండి, నన్ను బలంగా వాడుకోనండి అయ్యా అని చెప్తామా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను నే విడువానయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను నే విడువానయ్యా. రక్తము చిందిన సాక్షిగా యందును, నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందిన సాక్షిగా యందును, నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా బిగ్గరగా చెప్తాం. యేసునాథా ఆరాధనా ఆరాధనా. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదములు ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మదియే. ప్రియుడా ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా, ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా, ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే
ఈరోజు ఫ్రెండ్షిప్ డే కనుక ఒకవేళ పౌలే మన స్నేహితుడైతే ఎలా ఉంటుంది? ఇది వాక్యం అండి. పౌలు ఎలాంటి వాడు అంటే భయపడనివాడు. భయపడని వానితో స్నేహం చేయడం అంటే చాలా ప్రమాదకరం, చాలా అడ్వెంచర్ చేయాలి, చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. అది కొన్నిసార్లు దెబ్బలు అయి ఉండొచ్చు, అది కొన్నిసార్లు తిట్టడం అయి ఉండొచ్చు, అది కొన్నిసార్లు కఠినమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోయి మరణం వరకు కూడా, మరణాన్ని కూడా మనం ఫేస్ చేయొచ్చు. ఎలాంటి వ్యక్తి ఒకవేళ నీకు స్నేహితుడైతే నీ లైఫ్ ఎలా ఉంటుంది, మన లైఫ్ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ ఇంకొక మాట కూడా మీ ముందు ఉంచాలనుకుంటున్నానండి. ఈరోజు వాక్యంలోనికి వెళ్ళకముందు ఒక ప్రశ్న మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. సంఘముతో నీకు ఎలాంటి స్నేహం ఉన్నది? కొంచెం వాల్యూమ్ తగ్గించండి. సంఘముతో నీకు ఎలాంటి స్నేహం ఉన్నది? వచ్చి వెళ్ళిపోతున్నావు, ఇంతవరకునేనా? కానుక వేస్తున్నావు, సరిపోతుందా? దశంభాగం ఒకవేళ ఇస్తున్నావు, సరిపోతుందా? అసలు దేవునితో ఏ రకంగా నేను కనెక్ట్ అయి ఉన్నావు? ఒక మంచి స్నేహితుడిగా ఆయన నువ్వు సంపాదించుకున్నావా? మొదట ఆయన నీకు నిజమైన స్నేహితుడైతే, నేను చెప్తున్నానండి, ఈ లోకంలో మనకు ఎవరు అవసరమో, ఏ స్నేహితుడు మన ప్రక్కన ఉండాలో ఆ స్నేహితుడిని మన దగ్గరికి పంపించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. సంఘాన్ని కాపాడడానికి ఒక భయపడని స్నేహితుడు ఉండాలి సంఘములో, అక్కడున్న ప్రాంతాల్లో. సో ఎవరు ఉన్నారు అంటే భయపడని సేవకుడు. దేవుడు చూస్తే కళ్ళు ఎవరి మీద పడిందో తెలుసా? అపోస్తలుడైన పౌలు. ఇతను ఎవరికి భయపడడు, ఎలాంటి పరిస్థితులకు భయపడడు. అది మరణమైనా, అది భయంకరమైన పరిస్థితి అయినా, అది లోయ అయినా, అది మౌంటైన్స్ అయినప్పటికీ, అది పర్వతములైనప్పటికీ, ఏది ఎక్కాలైనా ఏది దిగాలైనా అసలు ఆయన కాంప్రమైజ్ అయ్యే మనిషి కాదండి. ఈరోజు ఫియర్లెస్ ఫ్రెండ్ నా అంశము, ఎ ఫియర్లెస్ ఫ్రెండ్. ఈరోజు మనం ప్రతి దానికి భయపడుతూ ఉంటాం. దేనికి భయపడము చెప్పండి? ఏ విషయాలకు భయపడము? ప్రతి దానికి మనం ఈ లోకంలో భయపడుతున్నాం. ఈ లోకంలో నువ్వు బైక్ పైన వెళ్ళి చూడు, కార్లో వెళ్ళి చూడు, నువ్వు విమానం పైన వెళ్ళి చూడు, ట్రైన్ పైన వెళ్ళి చూడు, ఏదో ఒక సందర్భంలో నీకు ఏదో ఒక పరిస్థితుల్లో భయపడుతూనే ఉంటావు. నువ్వు ఎంత సేఫ్గా, సెక్యూర్డ్గా నీ కార్ అంతా ప్రొటెక్షన్తో నింపబడి ఉన్నా, నువ్వు ఎవరో ఒక వ్యక్తి స్పీడ్గా వెళ్ళిపోవడం చూసి ఆ వ్యక్తిని చూసి భయపడతావు. ఎవరైనా ఒకరు భయంకరంగా మాట్లాడుతుంటే ఆ వ్యక్తులను చూసి భయపడుతూ ఉంటాం. కానీ ఆ భయము వంటిది కాదండి ఈ భయము. ఈ ఫియర్లెస్ పాల్ అంటే భయపడని పౌలు ఎలాంటి వాడు అంటే అతడు నీతి నిజాయితీ కలిగి బ్రతికేవాడండి. దేవుణ్ణి ముందు పెట్టుకుని నడిచేవాడు. ఈ దేవుణ్ణి ప్రక్కన పెట్టే అంటే ఎంత మాత్రమును కూడా పక్కన పెట్టేసేవాడు కాదండి. అలాంటి వాని వెనుక కొంతమంది శిష్యులు బయలుదేరి వెళ్తున్నారు. వారి పరిస్థితి మీరు చూడండి. సరే, ఇంత భయపడని పౌలు గుండె ఎలా ఉన్నో తెలుసా? తన ఆలోచనలు, తన మాటలు, తన ప్రవర్తన, తన యొక్క ఇమోషన్స్ కానీ మీరు గమనించినట్లయితే నాతో కలిసి అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 1వ వచనం చూడాల్సిందిగా కోరుతున్నానండి. మైక్ తీసుకుని చదవాల్సిందిగా కోరుతున్నాను. 1 కానీ 2 కానీ. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 1వ వచనం. మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసుకును మరునాడు రొదుకును అక్కడ నుండి పతరకును వచ్చితిమి. ఓకేనండి, మీరు తెలుగు బైబిల్ చూసినప్పుడు మనకు చాలా సింపుల్గా రాశారు. ఏంటి అంటే మేము వారిని మీ బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడి ఉన్నదండి? దయతో మెన్స్ చదవాల్సిందిగా కోరుతున్నాను. మేము వారిని అది కరెక్ట్ వాయిస్. థ్యాంక్ యూ. ఇంగ్లీష్లో ఏమని రాయబడి ఉన్నది తెలుసా? ఆఫ్టర్ వీ హ్యాడ్ టార్న్ TORN. ఇప్పుడు నాకు టార్న్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి అండి? టార్న్ అంటే ఇప్పుడు ఫ్యాషన్ ఏంటి? టార్న్ జీన్స్ ఫ్యాషన్ అంటాం. టార్న్ జీన్స్ అంటే ఎక్కడికక్కడే ఎంత చిరిగిపోతే అంత ఖరీదు కదా.
మీకు అర్థమవడం కోసం చెప్తున్నానండి. ఇక్కడ తెలుగులో మేము వారిని విడిచిపెట్టి అని ఉన్నది, కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఈ మాటలు గ్రీక్ నుంచి తీసుకొచ్చాడండి. టర్న్ అనే మాట ఎగ్జాక్ట్గా గ్రీక్లో ఏ భాష అయితే, ఏ మాట అయితే రాయబడి ఉన్నదో దాన్ని కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేస్తేనంట టర్న్ అంటే చీలిపోవడం. ఇప్పుడు ఆలోచించండి, అపోస్తులైన పౌలు వెనకాల ఉన్న సేవకులు ఎక్కడున్నారు అంటే మిలేతులో ఉన్నారు. అక్కడ ప్రార్థన చేశాడు, మోకాళ్ళు వేసి వారిని కౌగిలించుకున్నాడు. వారందరూ ఏడ్చారు పౌలుని చూసి, ఇంకా మిమ్మల్ని చూడమని బాధపడ్డారు. ఈ సంభాషణ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ ఎడబాటు ఉన్నది చూసారా? మీరు వాక్యం జాగ్రత్తగా ఆలకించాల్సిందిగా కోరుతున్నాను. ఆ బిడ్డ వలన ఎవరు డిస్టర్బ్ అవ్వద్దండి, జోయి వలన ఎవరు డిస్టర్బ్ అవ్వద్దు. దయతో వాక్యం జాగ్రత్తగా ఆలకించాల్సిందిగా కోరుతున్నాను. పౌలు అలాగే సంఘము అక్కడ నుండి పౌలు విడిచిపెట్టి దోణి ఎక్కాలి, సంఘము పౌలును విడిచిపెట్టి వారి ఇంటికి వెళ్ళాలి. ఈ మధ్యలో ఈ రిలేషన్ ఉంది చూసారా? దాన్ని గ్రీక్లో ఏమని వాడాడు, ఇంగ్లీష్లో టాన్. అంటే వారి అనుబంధం, వారి రిలేషన్, సంఘము సేవకుని యొక్క రిలేషన్ ఎంత బలమైనదిగా ఉన్నది అంటే అసలు వారి ఇద్దరు విడిచిపెట్టడానికి ఏమాత్రం కూడా అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదండి. ఒక 10 నిమిషాలు, ఇంకొక 10 నిమిషాలు, ఇంకొక 10 నిమిషాలు, అలా టైం గడిచిపోతుంది తప్ప ఈయన దోణి ఎక్కడానికి ఇష్టపడట్లేదు, వీరింటికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఈరోజు మన సంఘము అట్టి రీతిగా ఉన్నదా? ఇది నా ప్రశ్న. అక్కడ బండి పెట్టి ఇక్కడికి వచ్చి కూర్చొని వాక్యం వినేసి మళ్ళీ ఒక కానుకేసేసి నువ్వు బండి వేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నావు. ఇదేనా అండి మన రిలేషన్షిప్? లేకపోతే ఇలాంటి సేవకులుగా, లేకపోతే ఇలాంటి విశ్వాసులుగా మీరు మనము ఉన్నామా? నేను ఎప్పుడు పాటలు నేర్పించినా, నేను ఎప్పుడు ఇక్కడ కూర్చుని ఏ పనులు నాకు అప్పగించబడిన చేస్తున్నా, నేను ఎప్పుడు వారికి చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎవరూ పెద్దవారు కాదు. నేను ప్రతి ఒక్కరితో అందుకే సరదాగా మాట్లాడడం, ప్రతి ఒక్కటి జోయల్గా మాట్లాడడం కారణం ఏంటంటే ఈ మాటల ప్రకారంగా అయినా కొంతమంది వచ్చి కలుస్తారేమో అని. దేవుని కృప ఏంటంటే ఒకరి తర్వాత ఒకరు ఈరోజు వర్షిప్లో కానీ లేకపోతే పరిచర్యలో కానీ యాడ్ అవుతున్నారండి. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు సేవకులు లేకపోతే సేవకుని కుటుంబం అంటే ఈ స్టేజ్ ప్రత్యేకంగా ఉండాలి, మాకు స్థానం సపరేట్గా ఉండాలి. ఇది కాదండి, ఇది కాదు. ఎప్పుడు స్థానము అనేది మొదటిది దేవుని స్థానం, రెండవది సేవకులు కానీ విశ్వాసులు కానీ ఇద్దరూ ఒకటే. నేను సామూర్తి నగర్ ఆరాధనలో చెప్పాను, కొన్నిసార్లు మనం బహిరంగ కూడిక పెట్టుకుంటాం. ఏ కూడిక? బహిరంగ కూడిక పెట్టుకుంటాం. బహిరంగ కూడిక పెట్టుకుని చైర్లు అన్నీ వేస్తాం. అందరికీ మామూలు పేపర్ కప్పులో ఇస్తాం టీ కదా, ఒక్కరికి మాత్రం కప్పుల్లో ఇస్తాం. ఎవరికి ఇస్తాం చెప్పండి? మీరు చేసే పనులే చెప్పండి. ఏంటండి? అప్పుడు బయట వారికి చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది తెలుసా? ఏంటి డిఫరెన్స్? వినండి వాక్యం జాగ్రత్తగా. ఏంటి డిఫరెన్స్? బహిరంగ కూడిక పెట్టుకుంటాం, ప్రార్థన అంతా అయిపోతుంది, బెనడిక్షన్ ఇస్తాం, ఆశీర్వాదం ఇస్తాం. అందరికీ భోజనాలు ఎక్కడుంటాయి? మీరు చేసే పనులు నాకు చెప్పండి తొందరగా. ఏంటండి? బయట, ఆ టెంట్ బయట. మరి ఇంకొకరికి సపరేట్గా ఉంటుంది. ఎవరికి? చెప్పండి తొందరగా, టైం లేదు. 40 minutes మనకు మెసేజ్ అండి. లోపలికి వెళ్ళగానే బయట ఉన్న వాళ్ళకి కంగారు, లోపల ఏ వెరైటీస్ ఉన్నాయని. మీరు ఆలోచించండి. ఎందుకు డిఫరెన్స్ చూపిస్తామండి? మనకు అర్థం కాదు. ఇది మనం ఏమనుకుంటామంటే ప్రేమ అనుకుంటాం, ఇదేమనుకుంటామంటే మనం గౌరవం చూపించడం అనుకుంటాం. లేదండి, యాక్చువల్గా బహిరంగ కూడిక జరిగిందా లేకపోతే అందరినీ పిలిచామా? అందరూ సమానం. ఎప్పుడైతే వ్యక్తిగతంగా మీరు పర్సనల్గా ఒక ఫ్యామిలీతో మీతో టైం స్పెండ్ చేయాలనుకున్న పిలిచారా, మీరు బంగారు ప్లేట్లో పెట్టిన సేవకునికి అది మీకు ఆశీర్వాదం. కానీ ఎప్పుడైతే బహిరంగ కూడిక జరుగుతుందో అందరూ ఈక్వల్, అందరూ ఒకే దగ్గర, అందరూ ఒకే చోట కూర్చోడం, అందరూ ఒకే దగ్గర తినడం. ఇదంతా ఎవరి దగ్గర నేర్చుకుంటున్నామంటే అపోస్తలుడైన పౌలు మనకు నేర్పిస్తున్నాడండి. అతనికి సపరేట్ బోట్ లేదు, సపరేట్ ప్లేట్ లేదు. సపరేట్ గ్లాస్ ఎవరికి ఇస్తారు తెలుసా అండి?
అండి అయ్యో బాబాయ్, జైల్లో వేస్తారు. ఇది మరీ డేంజర్ ఆన్సర్. వెరీ గుడ్ అండి, చెప్పండి కరెక్ట్గా. సపరేట్ ప్లేట్ సపరేట్ గ్లాస్ ఎవరికి ఇస్తాం? ఒకటి జైల్లో. ఏ పేషెంట్కి? టీబీ పేషెంట్కి. మేము టీబీ పేషెంట్స్ కాదు, ఓకేనా అండి? ఎప్పుడు సపరేట్ ప్లేట్ సపరేట్ గ్లాస్. నేను చాలాసార్లు నేను అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతానండి. ఇంకొకరు చాలా ఒక ఆలోచనతో చూస్తారు. మనం ఎప్పుడైతే అవి లేకుండా సంఘాన్ని తీసుకుని వెళ్తూ ఉంటామో బయట వరకు ఏమర్థమో తెలుసా? అరే వీళ్ళందరూ ఒక ఫ్యామిలీగా ఉన్నారా, వీళ్ళందరూ ఒక కుటుంబంగా ఉన్నారు. అసలు ఎవరు పెద్ద, ఎవరు చిన్న, ఎవరు ఉన్నతమైన ఇవేం కనబడవండి. మనము సంఘాన్ని కానీ అలా చూసినట్లయితే అది హెల్తీ రిలేషన్ అంట. అలాంటి సంఘముగా దేవుడు మన సంఘమును తయారు చేయనుగాక. అమెన్, అమెన్. ఇప్పుడు చూస్తాను మీటింగ్స్ పెట్టుకున్న తర్వాత ఎలా చూస్తారు. ఓకే, ఇప్పుడు టాన్ అనే మాట మాట్లాడాం కదండి. ఈ టాన్ అంటే చీలిపోవట్లేదు వీళ్ళ యొక్క రిలేషన్. ఎందుకు చీలిపోవట్లేదంటే పౌలు వ్యత్యాసం చూపించట్లేదు విశ్వాసులతో. విశ్వాసులకి మేము సపరేట్గా ఉండాలి, లేకపోతే మేము ఎలా ఉండాలి, విశ్వాసులు అక్కడ సేవకుడు ఇక్కడ, ఎలాంటి డిఫరెన్స్ చూపించకపోవడం వలన అక్కడున్న విశ్వాసులకు జరిగింది అర్థమైంది ఏంటంటే ఈ పౌలు వేరేగా ఉన్నాడు, మిగిలిన వాళ్ళు వేరేగా ఉన్నారు. మిగిలిన వాళ్ళు వేరేగా అంటే పౌలు వెనకాల ఉన్న వాళ్ళు కాదు, బయట సేవకులు. ఇప్పుడు సేవకుల గురించి మాట్లాడలేదు, అప్పుడు సేవకుల గురించి. వ్యత్యాసం చూపించట్లేదు, ఎక్కడ డిఫరెన్స్ చూపించట్లేదు. ప్రతి క్షణం కూడా జాగ్రత్తగా ఏదైనా బలహీనత ఉంటే ప్రార్థన చేస్తున్నాడు, ఏదైనా సమస్య ఉంటే వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, ఏదైనా అవసరమైతే ఇతని చేతులు ఇప్పి వారిని ఆశీర్వదిస్తున్నాడు. అసలు ఎంత డిఫరెంట్ మినిస్ట్రీ ఆయన చేస్తున్నాడు అండి. మనం చూసినట్లయితే ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరు? విశ్వాసులు, సంఘము. ఈయన ఎప్పుడైతే వెళ్ళిపోతున్నాను ఇంక మిమ్మల్ని చూడను అని చెప్పాడో ఆ పౌలను గట్టిగా పట్టుకున్నారండి. వారిద్దరి రిలేషన్ ఇప్పుడు విడిపోలేనంతలా ఉన్నది. ఈరోజు నీకు సేవకునికి అలాంటి సంబంధం ఉందా? ఈరోజు నీకు సేవకుని కుటుంబానికి అలాంటి సంబంధం ఉందా? లేదు, నేను వచ్చి వెళ్ళిపోతున్నాను అంతే. ఆయన ఏదో చెప్పుకుంటాడు, లేకపోతే ఆ అబ్బాయి ఏదో చెప్పుకుంటాడు, ఇక్కడ ఏదో పాటలు పాడతారు, వచ్చామా లేదా, అక్కడ అటెండెన్స్ వేయించుకున్నామా లేదా అన్నట్టుగా నువ్వు ఉన్నట్లయితే మరొకసారి దేవునికి క్షమించమని అడిగి ఆ రిలేషన్లోకి నువ్వు రా. ఈరోజు నీ కొడుకు బాగోకపోతే, నీ కొడుకు పరిస్థితి బాగోపోతే నువ్వెంత బాధపడతావు, కూతురు పరిస్థితికి బాగోపోతే ఎంత నువ్వు బాధపడతావు. కారణం ఏంటంటే నీ కుటుంబం. ఇది కూడా ఒక కుటుంబమే, ఇది కూడా ఒక ఫ్రెండ్షిప్. నేను చెప్తున్నానండి, ఫ్రెండ్షిప్స్ లేకుండా ఫెలోషిప్ మనం చేయలేము. ఈరోజు నువ్వు ఫ్రెండ్షిప్ చేయకుండా దీనిలో నువ్వు ఫెలోషిప్ చేయగలవా యేసయ్యతో అంటే చేయలేవు. ఎలాంటి స్నేహం ఈరోజు నీకు యేసయ్యకు కలిగి ఉన్నది? స్నేహితులతో మాట్లాడమా? స్నేహితులను విష్ చేస్తామా చేయమా? స్నేహితులు అవసరతలు తెలుసుకుంటామా తెలుసుకోమా? స్నేహితులతో వారి మంచిగా ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాం. ఈరోజు నువ్వు ఎంత షేర్ చేసుకుంటున్నావు నీ యొక్క స్నేహితునితో, యేసయ్యతో? అలాగనే నువ్వెంత షేర్ చేసుకుంటున్నావు నీ యొక్క బెస్ట్ ఫ్రెండ్తో? నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? త్రాగే వాళ్ళు ఉన్నారా? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎలా ఉన్నారు? పిచ్చి మాటలు మాట్లాడేవాడుగా ఉన్నాడా? యవనస్తులు జాగ్రత్తగా వినండి, మీ స్నేహితులు ఎలా ఉన్నారు? మీ స్నేహితులు ఎలా ఉన్నారో ఒకరోజు మనం అలాగే తయారవుతాం. ఈరోజు పౌలుతో శ్రమ పడుతున్న వెనకాల స్నేహితులు ఎలా ఉన్నారో అంటే అతడు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. మనం తర్వాత వచ్చినానికి వెళ్దాము, దయతో చదవాల్సిందిగా కోరుతున్నానండి. అప్పుడు ఫెనీకేకు వెళ్ళబోచున్న ఒక ఓడను చూచి క్షమించండి, ఒక్కసారి మొదటి వచనం చదవాల్సిందిగా కోరుతున్నాను తొందరగా. మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసుకును మరునాడు రొదుకును అక్కడ నుండి పతరుకును. ఎన్ని ప్రాంతాలకు వీళ్ళు వెళ్ళారండి? మొదటి ప్రాంతం ఏంటి? కోసుకు. ఇది ఎన్ని మైళ్ళు అంటే 50 మైళ్ళు ఒక రోజు ప్రయాణం. రెండవది రొదుకును, అది ఎన్ని మైళ్ళు అంటే 60 మైళ్ళు, అదొక రోజు ప్రయాణం. మూడవది పతరకును, అది 65 మైళ్ళు, అదొక రోజు ప్రయాణం. ఇప్పుడు వీళ్ళు ఎన్ని రోజులు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు? 3 రోజులు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు. ఎవరన్నా నాన్ స్టాప్ ఎక్కడానికి ఇష్టపడతారా? అక్కడక్కడ ఆగి వెళ్ళడానికి ఇష్టపడతారా అండి? ఎందుకు నాన్ స్టాప్? మనకి ఎక్కడ ఆగకూడదు, డైరెక్ట్గా ఇక్కడ ఎక్కితే కదా.
మరి అపోస్తలుడైన పౌలు కూడా చాలా కంగారుగా ఉన్నాడు. ఆ కంగారు ఏంటంటే పెంతెకోస్తు దినము కల్లా నేను యెరూషలేం వెళ్ళిపోయి అక్కడ నేను ఎంజాయ్ చేయాలి కదా. ఈ కంగారులో ఉన్నాడు. ఇతడు మారుతూ ఒక దగ్గరేమో కోసుకును, తర్వాత రొదుకును, తర్వాత పతరకును, ఇక్కడి నుంచి ప్రయాణమై దాటి మళ్ళీ ఎక్కి ఈ లగేజ్ అంతా దించుకుని ఇంకా తనకి ఇబ్బంది అయిపోయింది. నాన్ స్టాప్ కావాలని చూశాడు. దేవుని కృప ఏంటంటే ఏదైతే కావాలనుకున్నాడో ఆ సమయానికి ఆ వెహికల్ అక్కడ రెడీ అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ప్రయాణంలో మనం దేవుని పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోతే ఏ సమయానికి ఎవరిని, ఏ సమయానికి దేనిని ఎక్కడ పెట్టాలో మనకు అక్కడ పెట్టి మమ్మల్ని నడిపించే దేవుడు. హల్లెలూయా. ఇతను ఏమనుకున్నాడంటే ప్రాంతం వెంబడి ప్రాంతం, ప్రతి ఒక్క దగ్గర, ఐలాండ్స్ దగ్గర, దీవుల దగ్గర మనము ఆగి మళ్ళీ ఇంకో దోణి ఎక్కుతున్నాం. ఇంత అయితే టైం వేస్ట్ అయిపోతుంది, ఒక్కసారి ఎక్కామా మళ్ళీ వెంటనే తూర్ దగ్గర ఆగాలి అని అనుకున్నాడు. ఇతడు మైండ్లో ప్రార్థన చేసుకుని ఉంటాడండి. ఖచ్చితంగా ఇతడు ఆగేసరికి తర్వాత వచ్చిన మీరు చదవాల్సిందిగా కోరుతున్నాను. అప్పుడు ఫెనికేకు వెళ్ళబోవచ్చున్న ఒక ఓడను చూచి దానిని ఎక్కి బయలుదేరితిమి. ఈరోజు దేవుడు నీ పట్ల నా పట్ల కూడా ఇలాంటి కృప, ఇలాంటి దీవెన, ఇలాంటి ప్రతి ఒక్క ఫెసిలిటీ ఆయన అనుగ్రహించగలిగే దేవుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు వచనం చాలా సింపుల్గా చదువుకుంటూ వెళ్ళిపోతున్నామేమో. ఆ రోజు వాళ్ళ ప్రయాసం 3 రోజులు ప్రయాసపడిన తర్వాత 3వ రోజు వారు బలహీనులుగా ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేసి ఉంటాడు. ఏమనంటే, ప్రభువా, మేము ఇన్ని దీవులు దాటి మేము వెళ్ళలేకపోతున్నాము, మాకు అలసట ఉన్నది, మాకు కఠినమైన పరిస్థితులు ఉన్నాయి, మేము అక్కడికి వెళ్ళి పరిచర్య చేయాలంటే మేము ఇక్కడ ఎక్కిన వాళ్ళము డైరెక్ట్ మళ్ళీ తూరులో దిగాలని ప్రార్థన చేసి ఉంటాడండి. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? వీరు అక్కడ వెళ్ళి అక్కడ అలా ఆగింది దోనే, ఈ లోపల చూసుకుంటున్నారు ఏ దోన్ రెడీగా ఉన్నది. దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచాడు. ఈరోజు కానీ మనము దేవుని పైన ఆధారపడగలిగితే, ఇన్ హిస్ టైమ్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. ఆయన సమయంలో ప్రతి ఒక్కటి మన జీవితంలో సౌందర్యవంతంగా చేయగలిగే దేవుడు. హల్లెలూయా. తర్వాత లైన్ చదవాల్సిందిగా కోరుతున్నానండి. కుప్రకు ఎదురుగా వచ్చి దాని ఎడమ తట్టు విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగితిమి. అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను. మేము అక్కడ ఉన్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. ఆగుదామండి. తూరు సంఘము ఎలా ప్రారంభమైంది అని నన్ను అడిగితే వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఎప్పుడైతే యెరూషలేములో కఠినమైన పరిస్థితులు వచ్చినాయో, సంఘాన్ని విడగొట్టడానికి, సంఘంలో అనేక మందిని తీసుకువెళ్ళిపోయి బంధించడానికి ప్రయత్నించారో అందులో సౌలు ఒకడు. గుర్తున్నాడా అండి? ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు అక్కడ సంఘము చెల్లాచెదురైపోయింది. అంటే సంఘము విస్తరించబడింది. అనేక మంది చాలా ప్రాంతాలకు చెదిరిపోయారండి. ఇలా చెదిరిపోవడం వలన జరిగింది ఏంటంటే, ఇందులో కొంతమంది తూరు, ఇందులో కొంతమంది ఫెనికేకు వెళ్ళడం వలన అక్కడ సంఘం కట్టబడింది. హల్లెలూయా. ఈరోజు తూరు ప్రాంతంలో నువ్వు సంఘాన్ని చూస్తున్నావు అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? కఠినమైన పరిస్థితి. ఈరోజు మనం ఆశీర్వదించబడ్డాము అంటే దాని వెనుక దేవుడు మనల్ని తీసుకువెళ్ళిన కఠినమైన పరిస్థితులు. ఈరోజు ఫ్రెండ్, నువ్వు కేవలం దీవెన, వాగ్దానము చూసి అయ్యో వాగ్దానం అయితే బాగున్నది కానీ పరిస్థితులు బాగాలేదు అనుకుంటున్నావేమో. ఆల్రెడీ ఆయన ప్లాన్ చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఆల్రెడీ ఆయన ప్లాన్ కలిగి ఉన్నాడు. ఆ ప్లాన్కి నువ్వు లోబడగలిగితే చాలు, నేను లోబడగలిగితే చాలు. తూరు సంఘము అక్కడికి మీరు వెళ్ళేసరికి అక్కడ కేవలం కొన్నిసార్లు ప్రతి సంఘంలో ఎవరు ఎక్కువ మంది ఉంటారండి? కానీ అక్కడ అలా కాదు. స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు, పురుషులు ఎక్కువ మంది ఉంటారు, పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. అక్కడ ప్రత్యేకత, అక్కడ తూరు సంఘమునకు ప్రత్యేకత ఏంటంటే వారు కుటుంబాలను ఒక కుటుంబం ప్రేమించుకునేవారు. ఒక కుటుంబంలో ఉన్న అవసరత ఇంకో కుటుంబంలో తెలిసేది, ఒక కుటుంబంలో ఉన్న బాధ ఇంకో కుటుంబంలో ఉన్న వారికి తెలిసేది. ప్రతి కుటుంబం కూడా సంఘంలో ఉన్న కుటుంబంతో కనెక్ట్ అయ్యి ఉండేవారు. ఈరోజు నువ్వు సేవకునితో మొదట కనెక్ట్ అయ్యి ఉన్నావా కుటుంబంలో? రెండోది, నువ్వు సంఘంలో ఉన్న కుటుంబాలతో కనెక్ట్ అయ్యి ఉన్నావా? నువ్వు ఒక రోబోట్లో వచ్చి వెళ్ళిపోతున్నావా? మొదట మనం దేవునికి కానీ కనెక్ట్ అయ్యి ఉండగలిగితే మొదట సేవకుని కుటుంబానికి కనెక్ట్ అయ్యి ఉంటాం. రెండవది, సంఘంలో విశ్వాస కుటుంబములకు మనం కనెక్ట్ అయ్యి ఉంటాం. తూరు ప్రజల్లో ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఎవరు గొప్పవారు కాదు, ఎవరు చిన్నవారు కాదు, సంఘము అంతే. హల్లెలూయా.
ఈ సంఘంలో కుటుంబాలు ఎలా ఉన్నాయంటే, ఒక కుటుంబాన్ని ప్రేమించే వాళ్ళు, కుటుంబాలను పట్టించుకునే వాళ్ళు, కుటుంబాలను జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళు, ఒకరి సమస్య ఒకరు తెలుసుకునేవారండి. ఈరోజు అలాంటి కుటుంబాలుగా మీ కుటుంబాలు, మన కుటుంబాలు ఉన్నట్లయితే ఈ లోకంలో బ్రతికినంత కాలం మనం ఈ ప్లేస్ని ఒక పరలోక రాజ్యంగా చూడగలమండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన ఈ లోకంలో సంఘము స్థాపించడానికి వచ్చాను అని చెప్పలేదు, ఆయన రాజ్యమును స్థాపించడానికి వచ్చాను అన్నాడు. ఈరోజు మనం ఉంటుంది ఏంటో తెలుసా? ఆయన రాజ్యము. హల్లెలూయా. అందులో పెద్దవారు, చిన్నవారు, ధనికులు, దరిద్రులు ఎవ్వరూ లేరండి. అందరూ సమానం. అక్కడ కులముతో, మతంతో ఇదేది భేదం లేదు. ఆయన రక్తంలో కడగబడిన సంఘము ఈరోజు ప్రత్యేకింపబడిందంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత లైన్ మీరు చదవాల్సిందిగా కోరుతున్నానండి. మేము అక్కడ ఉన్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. 7 దినములు అక్కడ ఉంటిమి. ఆగుదామండి. ఎందుకు 7 దినములు ఉన్నారు ఇక్కడ తూరులో? సరే, 3 ప్రాంతములు దాటుతున్నారు కదా. 3వ ప్రాంతం ఏంటండి? పతరకు నుండి వీళ్ళు ఎక్కడికి వచ్చారు ఇప్పుడు? ఎన్ని మైళ్ళు దూరం తెలుసా? 370 నుంచి 400 మైళ్ళ దూరం. 370 నుంచి 400 మైళ్ళు దూరం అంటే 4-5 రోజులు ప్రయాణం అండి. 4-5 రోజులు ప్రయాణం. మొదట 3 రోజులు, తర్వాత 5 రోజులు వీరు ఓడ ప్రయాణం చేసి ఇప్పుడు ఎక్కడ ఆగారు? తూరులో ఆగారు. తూరులో ఎన్ని దినములు వాళ్ళు ఉన్నారండి? 7 దినములు ఉండడానికి కారణం ఏంటి అండి? అంటే వీరు ఎక్కిన ఓడ ఎంత పెద్ద ఓడ మీరు ఆలోచించండి. ఆ బోట్ కేవలం ప్యాసింజర్స్ మాత్రమే కాదు, కానీ అందులో ఇంకేమున్నాయి? లోడ్ ఉంది, సరుకు ఉన్నది. ఇది దించడానికి ఎన్ని డేస్ పడుతుందంట వాళ్ళకి? పౌలు కనుక్కున్నాడు. పౌలు ఏం కనుక్కున్నాడు తెలుసా? ఎన్ని రోజులు పడుతుందయ్యా ఇది స్టార్ట్ అవ్వడానికి? 7 రోజులు పడుతుంది. ఇవన్నీ దించాలి, మళ్ళీ ఎక్కించాలి, చాలా ప్రాసెస్ ఉన్నది. ఇది తెలుసుకోగానే పౌలు ఏం చేస్తాడు? టైం వేస్ట్ చేయడు. రెస్ట్ తీసుకుందామని కాదు, కొంచెం కూర్చుందాం, ఇది కాదు. 7 దినములు ఉంది కనుక ఈ 7 దినములలో మనము ఏదైనా చేయగలం. ఎక్కడికైనా వెళ్ళి సువార్త ప్రకటించగలం. అనేక మందిని మనం దేవునిలోకి నడిపించగలం. ఈ ఒక్క కార్యం తన మైండ్లో పెట్టుకున్నాడండి. కానీ దేవుని పరిచర్య చేయాలంటే ఏదో ఒక తెలిసిన కుటుంబం ఉండాలండి. ఆ కుటుంబాలు ఎక్కడున్నాయా అని జాగ్రత్తగా కనుక్కుంటూ వెళ్ళాడండి. ఈరోజు పరిచర్య చేయడానికి నీ యొక్క కుటుంబం లేకపోతే నీ ఇల్లు కేంద్రంగా ఉందా? లేదండి, మా ఇంట్లో మీటింగ్లు పెట్టుకోవడం మాకు ఎప్పుడు అలవాట్లేదండి, మాకు అసలు అలవాటే లేదండి అని నువ్వు అంటున్నావా? అలాంటి కుటుంబాలుగా నీ కుటుంబం ఉన్నట్లయితే జాగ్రత్త. నీ ఇంటిలోనికి పౌలు కానీ ఈ కాలంలో ఉంటే పొర్రపాటును కూడా ఇంటికి రాడు. ఎందుకో తెలుసా? 7 దినములు పరిచర్య, అనేక మందిని రక్షించాలంటే కొన్ని తెలిసిన విశ్వాస కుటుంబాలు ఉండాలి. ఆ విశ్వాస కుటుంబాలు ఏవి ఉన్నాయో జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకున్నాడు. కారణం ఏంటంటే ఆ ఇంటిలో ఉండి ఖాళీ టైంలో, మార్నింగ్ టైంలో వెళ్ళి సువార్త ప్రకటించడానికి ఈ నీ ఇల్లు, నీ యొక్క ఆస్తి, నీ యొక్క సమస్తము దేవుని పరిచర్య కొరకు వాడడానికి నిజంగా నువ్వు ఇష్టపడుతున్నావా? నిజంగా నువ్వు ఆశపడుతున్నావా? నీకున్న ఇల్లు కానీ, నీకున్న ఆస్తి కానీ, లేకపోతే నీకున్న సమస్తము అది దేవుని పరిచర్య కొరకు మొదటి స్థానం నేను ఇవ్వగలుగుతున్నామా? ఇచ్చిన వారిని నేను బైబిల్లో చూసినట్లయితే అనేక మంది ఆశీర్వదించబడ్డారండి. ఇక్కడ తూరు ప్రజలు కూడా వారి యొక్క ఆలోచన ఏంటంటే, అపోస్తలుడైన పౌలు వెనకాల సేవకులు వస్తున్నారంటే వారి కుటుంబం ఒక్క రూమ్లో ఉండి నిజంగా అపోస్తలుడైన పౌలుకి వెనకాల ఉన్న సేవకులకి అందరికీ కూడా ఆ రూమ్స్ ఇచ్చి ఉంటారండి. చిన్న స్థితే, కానీ ఈరోజు దేవుని సేవకునికి గౌరవించడం, దేవుని కుటుంబాలని, దేవుని సేవకులను గౌరవించడం ఇది ఎంతగానో అవసరం అండి. ఇది ఎంతగానో దీవెన. నేను ప్రత్యేకంగా చూడమనట్లేదు, ప్రేమించాలి కుటుంబాలని. ఆ తర్వాత వచ్చిన మీరు చదవాల్సిందిగా కోరుతున్నాను. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. మీరు ఆలోచించండి, పౌలుని ఎంత ప్రేమించారు అంటే పౌలును శ్రమ పెట్టడానికి ఎక్కడ ఇష్టపడట్లేదు. పౌలుకి ఎక్కడ దెబ్బలు తగులుతున్నాయి అంటే అక్కడికి పంపించడానికి ఇష్టపడట్లేదంటే తూరు ప్రజలు ఎంత గుడ్డిగా, ఎంత బ్లైండ్గా ప్రేమిస్తున్నారో అపోస్తలుడైన పౌలుని మీరు ఆలోచించండి. ఏమంటున్నారు తూరు ప్రజలు సంఘంలో? నీవు యెరూషలేమునకు కాలు పెట్టవద్దు. అసలు కాలు కూడా పెట్టొద్దు. ఎందుకు చెప్పండి తొందరగా. ఎందుకు యెరూషలేములో నువ్వు కాలు కూడా పెట్టొద్దని తూరు సంఘం ఎందుకు చెప్తుంది అండి? తొందరగా. యెరూషలేములో శ్రమలు ఆల్రెడీ నిన్ను
కాచుకొని ఉన్నవి అని చెప్పడం వలన వీరికి భయం వేసింది ఏంటంటే ఈ స్నేహితుడు పౌలును విడిచిపెట్టడం, పౌలును పోగొట్టుకోవడం ఈ తూరు ప్రజలకు ఇష్టం లేదంటే తూరు ప్రజలంతా ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆలోచించండి, ఇక్కడ ఏం అటాచ్ అయ్యి ఉన్నాయి తెలుసా? పౌలుకి ఇమోషన్స్. ఇక్కడ పౌలుకి అటాచ్ అయ్యి ఉన్నాయి ఏంటో తెలుసా? రిలేషన్షిప్స్. ఈ రిలేషన్షిప్ ఏంటంటే సంఘము, కాపరి. ఇప్పుడు సంఘ విశ్వాసులు కాపరితో చెప్తున్న మాటలు ఏంటంటే, అయ్యా నువ్వెంత మాత్రం కూడా యెరూషలేమునకు వెళ్ళొద్దు, ఎందుకంటే నువ్వు వెళ్తే నిన్ను అక్కడ చంపేస్తారు, కొడతారు, హింసిస్తారు, నిన్ను బాధిస్తారు, నిన్ను బంధించేస్తారని చెప్తుంటే, ఇప్పుడు ప్రేమించిన సంఘంతో ఏం చెప్పాలి పౌలు? ఏం చెప్పాలి? ఇక్కడ ఇమోషన్స్ కనెక్ట్ అయిపోయినాయి, ఇక్కడ రిలేషన్షిప్స్ కనెక్ట్ అయిపోయినాయి, ఇక్కడ ఫ్రెండ్షిప్ కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆలోచించండి, ఇక్కడ నిజంగా దేవుని సేవకుని యొక్క స్థితి అర్థమవుతుంది. ఏంటి అంటే, ఇక్కడ నువ్వు దేవుని చిత్తము చేస్తున్నావా, మనుషుల యొక్క చిత్తం చేస్తున్నావా? కారణం ఏంటంటే మనుషులు నిన్ను ప్రేమించి చెప్తున్నారు. మనుషులు నిన్ను ఎక్కడ నువ్వు బాధపడతావో, ఎక్కడ నువ్వు కఠినమైన పరిస్థితులు అనుభవిస్తావో అని చెప్తున్నారు. కానీ పౌలు వెళ్ళడం అనేది దేవుని యొక్క చిత్తం. ఇంకొకటి నేను చెప్తున్నానండి, 21వ అధ్యాయం ఒక్కటి తీసుకుని మీరు చూడండి. నెట్లో అనేకమైన కామెంటరీస్, చాలామంది గొప్ప వారు చెప్పిన మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు ఈ ఒక్క విషయంలో దేవునికి వ్యతిరేకంగా చేశాడని రాయబడి ఉన్నది. ప్రతి మానవుడు తప్పు చేస్తాము. అలాగే పరిచర్యలో అపోస్తలుడైన పౌలు చేసిన తప్పు ఏదన్నా ఉన్నది అంటే అది అపోస్తల కార్యంలో 21వ అధ్యాయంలో పౌలు చేసిన పని అని మనం చూస్తామండి. కానీ నిజంగా చెప్తున్నాను, అపోస్తలుడైన పౌలు ఎప్పుడు ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా జీవించలేదు, మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? తూరు సంఘము ఆత్మలో ఉండి చెప్తున్న మాటలు ఏంటి? వాళ్ళు ఆత్మ ద్వారా ఏమని చెప్తున్నారు? నువ్వు కనీసం యెరూషలేములో అడుగు పెట్టడానికి కూడా. ఇలాంటి సందర్భాల్లో మనమైతే ఏం చేస్తామండి? గమ్మున మనిషి ప్రేమకు అలా ఇరుక్కుపోతాం, స్టక్ అయిపోతాం. ఓకే, ఇంత వెళ్ళొద్దు అంటున్నారు కదా, ఎందుకు దేవుని చిత్తమేమో అని మానేస్తాం కదా. ఎక్కడ చేతులు కాళ్ళు విరగొట్టుకోవడం ఎందుకు? కొంచెం మంచి పరిస్థితి ఉన్న తర్వాత, యెరూషలేములో అన్నీ సెటిల్ అయిపోయిన తర్వాత వెళ్దాము అనుకోవచ్చు. కానీ అపోస్తలుడైన పౌలు తన మాట, తన ప్రవర్తన, నెక్స్ట్ వచనంలో మీరు చదవండి. ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమై పోవుచుండగా. ఏంటండి ఏం చేస్తున్నారు? ప్రయాణమై ఎక్కడికి? అక్కడ డాక్టర్ లూక్ మనకి క్లియర్గా ఆ వచనాల మధ్యలో వివరణ ఇవ్వలేదు. కారణం ఏంటంటే మెయిన్ పాయింట్స్ రాసుకుంటూ వెళ్ళిపోయాడు. మధ్యలో జరిగిన సందర్భం ఏంటి చెప్పండి నాకు తొందరగా. అపర్ణ చెప్పు తొందరగా. మధ్యలో జరిగిన సందర్భం ఏంటి? చెప్పండి రవి, మధ్యలో జరిగిన సందర్భం ఏంటి చెప్పాలి క్విక్గా. శాలరీ కట్ చేస్తాం లేకపోతే ఏంటండి? మధ్యలో జరిగిన స్టోరీ ఏంటి? ఏమై ఉంటుంది? రోజా అండి, శిష్యుల మాటలు, సంఘము మాటలు, అక్కడ ప్రేమ పక్కన పెట్టేశాడు, అక్కడ రిలేషన్షిప్స్ ప్రక్కన పెట్టేశాడు, అక్కడ ఫ్రెండ్షిప్ పక్కన పెట్టాడు, అక్కడ ఇమోషన్స్ ప్రక్కన పెట్టాడు. మనం అంటాం కదా, ఇమోషనల్గా కనెక్ట్ అయిపోయానండి నా ఫ్యామిలీకి అని అంట చూడు. ఆ రోజు సంఘముతో కూడా అపోస్తలుడైన పౌలు ఇమోషనల్గా ఫ్రెండ్షిప్ కనెక్ట్ అయిపోయి ఉన్నవాడే. కానీ దేవుని చిత్తం వచ్చేసరికి హీ నెవర్ కాంప్రమైజ్డ్. హల్లెలూయా. అతడు అసలు ఏమంటామండి కాంప్రమైజ్ అన్నమాట? అసలు రాజీ పడలేదండి దేవుని విషయంలో. కారణం ఏంటంటే సంఘం ఎంత ప్రేమించి చెప్పినా సరే వీరి మాట చేసినట్లయితే నేను దేవునికి వ్యతిరేకంగా చేసిన వాడిని అయిపోతాను. వచ్చిన
ఎక్కడున్నామండి? అతను ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వనట్టు మనం చూస్తాం. వచ్చిన మధ్యలో వివరణ లేదు, కానీ జరిగింది ఏంటో తెలుసా? మీ ప్రేమ వాస్తవమే, మీ రిలేషన్షిప్స్ వాస్తవమే, కానీ మీ మాట చెప్పుని చేస్తే నేను దేవునికి వ్యతిరేకంగా ఆ రోజు మొత్తం అందరూ సర్దుకున్నారండి. మీరు ఆలోచించండి, మీరు ఆత్మలో మాట్లాడుతున్నారు అని తెలిసి కూడా ఇతడు వెళ్ళిపోయాడు అంటే మనం ఏమనుకుంటామంటే దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాడేమో అనుకుంటాం. కొన్నిసార్లు మన ప్రేమ ఇంకొకరిని రాంగ్ వేలోకి తీసుకెళ్ళిపోతుంది అనమాట. మన రిలేషన్షిప్స్ కొన్నిసార్లు మనకు తెలియకుండా అవతల వ్యక్తిని రాంగ్ వేలో కూడా తీసుకెళ్ళిపోతుంది. అందుకే మనము ఇమోషన్స్తో కాదండి కుటుంబాన్ని చూసేది, దేవుని వాక్యం ద్వారా మాత్రమే కుటుంబాన్ని చూసినప్పుడు మనం బాగుంటాం. హల్లెలూయా. ప్రేమించాడు కదా అని కొన్నిసార్లు బయటికి పంపించాం, ప్రేమిస్తున్నాం కదా అని కొన్నిసార్లు ఇంట్లోనే పెట్టుకుని చూసుకుంటాం. అవునా కదా? మా అక్క అంటే మా డాడీకి చాలా ఇష్టం, నేను కూడా ఇష్టమే. ఒక సందర్భం వరకు అసలు బయటికి పంపిస్తే, ఒకవేళ బయటికి ఇస్తే ఎలా ఉంటుంది పరిస్థితి, ఉండగలదా? అలాంటి రిలేషన్షిప్ అండి. ఒక పాయింట్ వచ్చేసరికి దేవుడు ఎవరిని సిద్ధపరచాలో అలా సిద్ధపరుస్తారండి. ఎప్పుడైతే మనం కాంప్రమైజ్ అవ్వకుండా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తామో అప్పుడే నిజమైన స్నేహితులము దేవునితో. హల్లెలూయా. ఇమోషన్స్ కాదండి దేవునితో మ్యాటర్. రిలేషన్షిప్ అంటే ఏదో మన ఉద్రేకం లేకపోతే యాంగ్జైటీ, అప్పటికప్పుడు ఏదో అనిపిస్తుంది చేసేయాలి, అప్పటికప్పుడు ఏదో ఇవ్వాలనిపిస్తుంది కానుక, ఇది కాదు రిలేషన్షిప్. దేవుని చిత్తం పరిపూర్ణంగా ఆ రోజు అపోస్తలుడైన పౌలు తెలుసుకోగలిగాడు. ఆ లైన్ చదవాల్సిందిగా కోరుతున్నానండి, 5th verse తొందరగా. ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమైపోవచ్చుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణం వెలుపల వరకు సాగనంపవచ్చిరి. పట్టణము వెలుపల వరకు వారు సాగనంపవచ్చిరి. మీరు ఆలోచించండి, ఈయన కాంప్రమైజ్ అవ్వలేదు, ఇంకా వెళ్ళిపోవాలి అని అనుకున్నాడు. వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు ఎవరి మాట వినలేదు పౌలు. ఇప్పుడు సంఘం మాట, ఇప్పుడు సంఘం ఏం చేస్తారు? సేవకుడు మాట వినలేదు, వెళ్ళిపోవాలనుకున్నాడు, మొత్తం మూట అన్ని సర్దుకున్నాడు, వెళ్ళిపోతున్నారు. మనం ఏం చేస్తాం? మాట వినలేదు కాబట్టి వెళ్తే వెళ్ళని అని అనుకుంటాం. మీరు ఆలోచించండి, ఆ రోజు సేవకుడు ఎందుకు మన మాట వినలేదో, అది దేవుని చిత్తం కాదేమో అని వారు తెలుసుకుని వారు చేసిన పని ఏంటో తెలుసా అండి? కేవలం పురుషులు మాత్రమే వెళ్ళి అప్పగించట్లేదండి. వీరు తూరు పట్టణం నుండి పట్టణము వెలుపలికి వెళ్తున్నారు. ఎక్కడికంటే ఆ బీచ్ దగ్గరికి, ఆ షోర్ దగ్గరికి, ఎక్కడైతే ఓడలు ఉంటాయో అక్కడికి వెళ్తున్నారు. ఎవరెవరు వెళ్తున్నారు? భార్యలతోనూ. అంటే భార్యలు పిల్లలతోనూ. అంటే ఎవరున్నారు అక్కడ? ఎవరెవరున్నారు? భర్తలు కూడా ఉన్నారు. భర్తలు, భార్యలు, పిల్లలు, వీరందరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు అండి? వాడ ఎక్కించడానికి, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. ఎలాంటి రిలేషన్షిప్ వీళ్ళు కలిగి ఉన్నారో మీరు ఒకసారి ఆలోచించండి. నన్ను డ్రాప్ చేయడానికి మీరు ఎవరైనా వచ్చారా అండి ఎప్పుడైనా బెంగళూరు వెళ్తున్నప్పుడు? ఒట్టినే సరదాగా అన్నానండి. అపోస్తలుడైన పౌలు తన కుటుంబాన్ని వదులుకున్నాడు, తనకున్న ఆస్తిని వదులుకున్నాడు, తనకున్న సమస్తమును వదులుకోవడం వలన దేవుడిచ్చిన ఆస్తి ఏంటో తెలుసా అండి? ఏ ప్రాంతంలోనికి వెళ్తే అక్కడ సంఘం, ఏ ప్రాంతంలోనికి వెళ్తే అక్కడ మనుషులు. ఇలా ఇవ్వడం వలన ఇతడు నడిచి వెళ్తుంటే వెనకాల ఎవరెవరు వస్తున్నారో తెలుసా? భర్తలు, భార్యలు, కుటుంబాలు ఇలా వెళ్తున్నారు. దేనికంటే అపోస్తలుడైన పౌలు వెళ్ళిపోతున్నాడు, ఆయనను అప్పగించాలి, ఆయన డ్రాప్ చేసి వద్దామని. ఎలాంటి మంచి రిలేషన్షిప్ కలిగి ఉన్నారండి ఈరోజు సేవకుని కుటుంబంతో, సంఘములతో అలాంటి రిలేషన్షిప్, అలాంటి సంబంధం నువ్వు కలిగి ఉన్నట్లయితే ప్రతి ఒక్కటి ఇన్ టైం దేవుడు గొప్ప కార్యాలు మన సంఘాల్లో చేసుకుంటూ వెళ్ళిపోతాడు. హల్లెలూయా. తర్వాత వచనం చదవాల్సిందిగా కోరుతున్నాను. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరు సెలవు పుచ్చుకుంటే అంతటా మేము ఓడ ఎక్కితిమి. ఆగుదామండి. వీరు వాడ ఎక్కక మునుపు, బాయ్ చెప్పక మునుపు వీరు బీచ్ దగ్గర చేసిన పని ఏంటి? మోకాళ్ళుని. పౌలు సంఘంలోనే కాదు, పౌలు బయట మాత్రమే కాదు, ఇసుకలో, మట్టిలో, బీచ్ దగ్గర, బీచ్ వార్న అతడు వెళ్ళిపోయే సమయంలో మీకు ఒకటి చెప్పనా అండి, ఏం నేర్పిస్తున్నాడో తెలుసా? మనం కనెక్ట్ అయ్యి ఉండాల్సింది ఇమోషన్స్తో కాదు,
మనం కనెక్ట్ అయి ఉండాల్సింది కేవలం ఈ లోక సంబంధాలు, ప్రేమలు మాత్రమే కాదు, కానీ మనమందరం ఎలా కనెక్ట్ అయి ఉండాలంటే దేవుని యొక్క పరిపూర్ణ చిత్త ప్రకారంగా మనందరం కనెక్ట్ అయి ఉండాలి. హల్లెలూయా. మీరు ఆలోచించండి, ఒక కుటుంబం అంతా కూడా దేవుని చిత్త ప్రకారంగా నడుచుకున్నట్లయితే ఆ కుటుంబాన్ని లోకంలో ఎవరు కదల్చలేరు. హల్లెలూయా. ఒక సంఘమంతా కూడా కలిసి దేవుని చిత్త ప్రకారం చేయడానికి కానీ ఇలా నిలబడినట్లయితే ఆ సంఘాన్ని ఏ చీకటి కూడా పడగొట్టలేదండి. హల్లెలూయా. అంత బలమును ఈరోజు సంఘానికి దేవుడిచ్చాడు. ఆ బలమును మనం ఉపయోగించుకోలేకపోతున్నాం చాలాసార్లు. ఆ స్ట్రెంగ్త్ మనం వాడట్లేదు. ఒక ఇద్దరు కలిస్తే గొప్ప కార్యాలు చేస్తానన్నాడు. ఈరోజు మనం ఎంతమంది ఉన్నామండి, మనము ఒక్క ఆలోచనతో, ఒక్క మాటతో ఆయన ఒక చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి కానీ ఇక్కడ కూర్చుని ప్రార్థన చేస్తే ఆకాశమును భూమిని తల క్రిందులు చేసేవారుగా దేవుడు మనల్ని చేస్తాడు. హల్లెలూయా. అతడు మోకాళ్ళు వేయమన్నాడు. పౌలు మోకాళ్ళు వేయగానే అక్కడ సంఘం మోకాళ్ళు వేసింది. సంఘం మోకాళ్ళు వేయగానే అక్కడ పిల్లలు మోకాళ్ళు వేశారు. మీరు ఆలోచించండి, తల్లిదండ్రులు భయభక్తులు కలిగి ఉంటే పిల్లలు కూడా సేవకులు వెనకాల వస్తారు. హల్లెలూయా. ఆ సేవకుడిని దించడానికి నేను ఎందుకమ్మా, నేను ఆడుకోవడానికి వెళ్తాను అనలేదు. ఎవరెవరు వచ్చారు సేవకుని వెనక? సేవకుని వెనక ఎవరు వచ్చారు? ఈరోజు సేవకుని వెనక ఎవరు ఉండాలి అంటే ఆస్తి కాదు, డబ్బు కాదు, కారు కాదు, బంగ్లా కాదు, ఇంకొకటి కాదండి. సేవకుని వెనక ఉండాల్సింది ఎవరు అంటే సంఘము అంతే. హల్లెలూయా. ఎప్పుడైతే సేవకుని వెనుక సంఘం ఉంటుందో ఇంకా ఆ సేవకునికి తిరిగి ఉండదండి. ఎలాంటి సందర్భంలో, ఎలాంటి స్థలంలో అయినా వారు నిలబడగలిగేవారు. ఈరోజు మేము నిలబడడానికి మీ ఆస్తి, మీ డబ్బు ఇది కాదండి కావాల్సింది. మీ యొక్క ప్రార్థన, మీ యొక్క ప్రేమ, మీ యొక్క రిలేషన్షిప్, ఆ స్నేహం ఎప్పుడైతే ఆ కనెక్ట్ అయి ఉంటుందో ఇలా మనం చూడగలమండి ఒకరోజు మన సంఘాన్ని. ఆ తర్వాత వచ్చి నేను చదవాల్సిందిగా కోరుతున్నాను. మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తొలెమాయికి వచ్చి సహోదరులను కుశలం అడిగి వారి యొద్ద ఒక దినముంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసరియకు వచ్చి ఏడుగురిలో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద మీరు ఆలోచించండి, ఇప్పుడు పౌలు ఎవరింటికి వెళ్తున్నాడు? ఫిలిప్పు ఏడుగురిలో ఇంతకీ ఏడుగురు ఎవరు? ఏడుగురిలో ఒకడు. ఏడుగురు ఎవరు మనకెక్కడ తెలుసా? సంఘంలో సమస్య వచ్చినప్పుడు వీరిద్దరూ అంటే మెయిన్ డిసైపుల్స్, శిష్యులందరూ కూడా మేము వాక్య పరిచర్యలో ఉంటాము. మిగిలిన వారందరూ కూడా ఈ సంఘంలో ఏదైతే అవసరాలు తీర్చాలో ఆ పనిలో బిజీగా ఉండాలని చెప్పి వంట వడ్డించడానికి, అక్కడ డబ్బులు అవసరమైన వాళ్ళకి ఇవ్వడానికి, ఈ పనులన్నీ చేయించడానికి 7 డీకన్స్ని సెలెక్ట్ చేశారండి. అందులో మొట్టమొదటి వాడు ఎవరు? స్టెఫను. గుర్తొచ్చాడా? స్టెఫను. రెండవది ఫిలిప్పు. అక్కడ 7 పేర్లు ఉంటాయండి. ఆ 7గురిలో ఇప్పుడు ఒకడెవరు? ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఇతడు కైసరియలో సెటిల్ అయిపోయాడు. వారికి పిల్లలు ఉన్నారు. అక్కడ సంఘము కట్టాడు. ఇప్పుడు పౌలు ఎక్కడికి వెళ్తున్నాడు? అసలు ఫిలిప్పు కైసరియకు రావడానికి కారణం ఎవరు తెలుసా అండి? సౌలే. ఎందుకు తెలుసా? ఆ రోజు సౌలు తన చేతులతో తను అప్రూవ్ చేశాడు, తన నోటి మాటతో. ఏమనంటే ఆ స్టెఫన్ అనేవాడిని రాళ్లతో కొట్టి చంపమని చెప్పాడు. ఇదే పౌలు రాళ్లతో కొట్టి చంపమని చెప్తే అక్కడున్న ప్రజలందరూ రాళ్ళు తీసుకుని కొట్టారండి. ఆ రాళ్లతో కొడుతున్నప్పుడు స్టెఫను చనిపోతూ చెప్పిన మాటలు మీ అందరికీ గుర్తు. ఈ మాటలు ఎవరు విన్నారు తెలుసా? సువార్తికుడైన ఫిలిప్పు. అక్కడున్న వాళ్ళు విన్నారు. ఆ రోజు అందరూ చెదిరిపోయిన వాడు కైసరియలో ఒక్కడు, అతని పేరే ఫిలిప్పు. ఇప్పుడు స్టెఫనుని చంపేసిన సౌలు ఇప్పుడు ఎవరింటికి వెళ్తున్నాడు? ఫిలిప్ ఇంటికి. ఇప్పుడు ఫిలిప్ గుండెల్లో ఏమేమి ఉంటాయి చెప్పండి అంకుల్, మీకు ఏమేమి ఉంటాయి చెప్పండి? కోపం, కక్ష, పగ. ఎందుకు? నా స్నేహితుడిని చంపేశాడు. సంఘంలో మా 7గురిని సెలెక్ట్ చేశారు, మేము మంచివారమని. మా 7గురిలో ఒకరిని చంపేయడానికి కారణం ఎవరు? ఈ పౌలు. ఇప్పుడు పౌలు ఇంటికి వస్తున్నాడు. గుండెల్లో ఎన్ని మెదులుతాయి? గుండెల్లో ఎన్ని ఆలోచనలు ఉంటాయి? మీరు ఆలోచించండి. ఆ రోజు ఎవరండి? సువార్తికుడైన ఫిలిప్పు పరిపూర్ణంగా యేసుక్రీస్తు వలె క్షమించాడని చెప్పడానికి ఒక కారణం ఏంటి తెలుసా? అతడు ఇంటికి రాగానే ఆతిథ్యం ఇచ్చాడు.
ఇంటిలో స్థానం ఇచ్చాడండి, ఇంటిలో ఉండమని చెప్పాడు. పౌలు ఒక్కడికే కాదు, పౌలు వెనకాల ఉన్న సేవకులందరికీ ఈరోజు చెప్తున్నానండి, ఈ రొట్టె పట్టుకొనక మునుపు నీకు ఒక సవాలు నేను విసురుతున్నాను. దేవుడు మనకు ఒక సవాల్ విసురుతున్నాడు. ఎవరైతే నీ మైండ్లో కోపం కలిగి ఉన్నావో వారిని ఇప్పుడే నువ్వు క్షమించి విడిచిపెట్టగలవా? నిజంగా దమ్ముంటే ఆ ఛాలెంజ్ ఈరోజు దేవుడు మనకి విసురుతున్నాడండి. ఆ రోజు ఫిలిప్ క్షమించి అతని కుటుంబాన్ని ఇంటిలోనికి ఆహ్వానించాడండి పౌలును. ఈరోజు నువ్వు క్షమించగలుగుతున్నావా? మనస్ఫూర్తిగా క్షమించగలుగుతున్నావా? నువ్వు క్షమించట్లేదు అంటే నువ్వు మనము దీన్ని పట్టుకోవడానికి ఏ రకంగా కూడా అర్హులం కాదండి. ఈరోజు నువ్వు క్షమించబడ్డావు అంటే దానికి కారణం ఏంటంటే ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడు. ఈ లోకంలో నువ్వు బ్రతుకున్నప్పుడే నువ్వు క్షమాపణ చెప్తేనే, నువ్వు ఎవరో ఒకరికి ఇస్తేనే దేవుడు ఒకరోజు నన్ను క్షమిస్తారు. జాగ్రత్త, ఈ మాట దాటిపోవద్దు. క్షమించిన వారు నీ కుటుంబంలో ఉన్నారేమో, క్షమించిన వారు నీ బంధువుల్లో ఉన్నారేమో, క్షమించిన వారు నీ ప్రక్కన కూర్చున్నారేమో, క్షమించిన వారు ఎక్కడైనా ఉన్నారేమో. ఇదొక దేవుడిస్తున్న అవకాశం. ఆ రోజు ఆ స్వార్థికుడైన ఫిలిప్పు ఇంత కోపము కూడా 1% కోపం లేకుండా ఆ రోజు పౌలు రాగానే ఏం చేశాడు తెలుసా? హగ్ చేసుకున్నాడు, కౌగిలించుకున్నాడు, ఇంటికి ఆహ్వానించాడు, భోజనం పెట్టాడు. ఆ లైన్ చదవాల్సిందిగా కోరుతున్నానండి. ఏడుగురిలో ఒకడును స్వార్థికుడునైనా ఫిలిప్పు ఎంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికి ఉండిరి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అంటే దానికి అర్థం ఏంటండి? ఈ 4 కుమార్తెలకు వివాహములు కాలేదు. వీరు పెద్దవారు, పెళ్లి ఏజ్ దగ్గరికి వచ్చారు. వీరికి డాక్టర్ లూక్ ఇచ్చిన బిరుదేంటో తెలుసా? వీరు ఏం చేస్తారంట? వారు ప్రవచించువారు అంటే దానికి అర్థం ఏంటండి? ప్రవచించువారు అంటే దానికి అర్థం ఏంటి? దేవుని మాటను ముందుగా అక్కడ కుటుంబాలకు, సంఘములకు చెప్పేవాళ్ళు ఎవరు? ఈ 4. దానికి కారణం ఏంటి తెలుసా? తండ్రి బాగున్నాడు కాబట్టి పిల్లలు ఈరోజు భక్తి మార్గంలో ఎదుగుతున్నారు. హల్లెలూయా. ఈరోజు తల్లిదండ్రులు భక్తి మార్గంలో నడిస్తేనే పిల్లలను ఒకరోజు ఇలాంటి ఆశీర్వాదం చూస్తాం. ఆశీర్వాదం అంటున్నారు, మరి పెళ్ళి అవ్వలేదేంటండి అని అంటవా? ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? దీవెన అంటే ఏంటో తెలుసా? ఒక్కరోజు మనం ఈ లోకంలో మరణించిన దినాన్న దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చోవడం ఈరోజు దీవెన. అదండి, దాన్ని మెయిన్ గోల్గా పెట్టుకున్నట్లయితే ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న అచీవ్మెంట్స్ ఉన్నాయి చూసారా, అవి మన కంటికి కనిపించవు అసలు. ఈరోజు మనకి పెండ్లవ్వడం ఒక భూతద్దంలో చూస్తున్నాం, అందుకే మన వెనుక ఉన్న దీవెన మనకు అర్థం కావట్లేదు. ఈరోజు జాబ్ రావడం అదొక పెద్ద హెడ్ఏక్. వీటిని నువ్వు ముందు పెట్టుకుని దేవుణ్ణి చూడలేకపోతున్నావేమో. దీన్ని ప్రక్కన పెట్టి అసలు ఆయనకు దగ్గర అవ్వడం చూడు, మిగిలినవన్నీ ఎంత సులువుగా దేవుడిస్తాడో నేను చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అసలు పిల్లలు 4 ప్రవచిస్తున్నారంటే తండ్రి వెనుక చేసిన పరిచర్య, ప్రార్థన, ప్రోత్సాహం ఎంతగానో ఉన్నది కాబట్టి ఈరోజు పిల్లలు అలా ఉన్నారు. భార్య సంగతి ఏంటి అని అడుగుతావా? భార్య ఆ టైంకి ఉండొచ్చు, చనిపోవచ్చు అండి, తెలియదు, మనకు తెలియదు. ఇక్కడ రాయబడలేదంటే ఏదో పరిస్థితి ఉండొచ్చు, చనిపోయి ఉండొచ్చు. కానీ తండ్రి ఒక్కడు నమ్మకంగా 4 ఆడపిల్లలను, ఒక్క ఆడపిల్ల పుట్టిన తర్వాత 2 సార్లు ఆడపిల్ల పుడితే మనం రోడ్డు మీదకి విసురుతామండి, డ్రైనేజ్లో పాడేస్తాం. ఆయన అలా చేయలేదండి. 4 కుమార్తెని దేవునిలో జాగ్రత్తగా పెంచుకుని వచ్చాడు. తర్వాత ఏం చదవాల్సిందిగా కోరుతున్నానండి. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త, నేను వాక్యం జాగ్రత్తగా ఆలకించాల్సిందిగా కోరుతున్నానండి, నేను ముగించేస్తున్నాను. అగబు అనే ప్రవక్త ఉండగా యూదయ నుండి వచ్చిన అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళకు కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడుకట్టు గల మనుషుని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు. నేను మీరు వాక్యం జాగ్రత్తగా ఆలకించినట్లయితే ఈ అగబు అనే వ్యక్తి ఆ రిలేషన్ అపోస్తలుడైన పౌలుతో 25 సంవత్సరాల నుంచి ఉన్నదండి. 15 సంవత్సరాల నుంచి ఉంది. ఏంటి 15 సంవత్సరాల క్రితం జరిగింది ఏంటి అంటే, మీరు అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 27వ వచనం చూస్తే మీకు అర్థమవుతుంది. 11వ అధ్యాయము 27వ వచనం. ఆ దినములయందు
ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకియాకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు అనే ఒకడు నిలువబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోవచ్చున్నదని ఆత్మ ద్వారా సూచించెను. మీరు చూడండి, ఈ ప్రవక్త ఇక్కడ 21వ అధ్యాయంలో ఎక్కడి నుంచి వచ్చాడండి? ఆయన యూదయ నుంచి వచ్చాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? మీరు 11వ వచనంలో మీరు గమనించినట్లయితే భూలోకమంతటి కూడా ఏం రాబోతుంది? కరువు రాబోతుందని ఏమని చెప్పాడు? ఎలా చెప్పాడు ఆయన? ఆత్మ ద్వారా. అంటే ఒక మంచి ప్రవక్త అని మనకు అర్థం అవ్వాలి. ఓకే, ఇలాంటి ప్రవక్త 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు అపోస్తలుడైన పౌలు దగ్గరికి వచ్చాడు. అపోస్తలుడైన పౌలు దగ్గరకు రాగానే పౌలుకి అర్థమైపోయింది ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక బ్యాడ్ న్యూస్ చెప్పబోతున్నాడు. ఏంటి ఆ బ్యాడ్ న్యూస్ అంటే, పౌలు నడుముకు కట్టుకున్న బెల్ట్, ఆ క్లాత్ తీసుకున్నాడండి. ఎవరు? ప్రవక్త అయిన అగబు తీసుకుని చేసిన పని ఏంటి తెలుసా? ఆ క్లాత్తో తన చేతులను కట్టుకున్నాడు, తన కాళ్ళను కట్టుకున్నాడు, కింద పడిపోయి ప్రవచిస్తున్నాడు. ఇప్పుడు కూడా ఆత్మలో ఉండి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా మాటలు? ఈ నడికట్టుగల మనిషిని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు. నేను ముందు ఆల్రెడీ తూరు సంఘము వార్నింగ్ ఇచ్చింది ఆత్మలో ఉండి. ఏమని? పొరపాటును కూడా అడుగు కూడా యెరూషలేములో పెట్టొద్దని. ఇప్పుడు వేరే యూదయ నుంచి ప్రాంతం నుంచి ఒక ప్రవక్త వచ్చాడు. ఏమని చెప్తున్నాడు? అస్సలు నువ్వు వెళ్ళడానికి వీల్లేదని చెప్తున్నాడా? ఏమని చెప్తున్నాడండి అండి? చెప్పండి తొందరగా. ఈ క్లాత్ ఎవరిదైతే, ఈ క్లాత్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వారిని యూదులు బంధించి ఎవరి చేతికి అప్పగిస్తారంట? ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలుకి అండి? యెరూషలేంలో జరగబోయేది చెప్తున్నాడు తప్ప వెళ్ళొద్దు అని చెప్పలేదు. యెరూషలేంలో జరగబోయేది చెప్తున్నాడు. అందుకే ముందు అధ్యాయంలో మీరు చూసినట్లయితే బంధకములను శ్రమలను నన్ను కాచుకొని ఉన్నవని ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములను నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని నాకు తెలియను అని అంటాడు. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈయనకు ఆల్రెడీ ముందుగా హెచ్చరిక అనేది వచ్చేసింది. కాకినాడకు ఇంకా 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నప్పుడు మనకు కాకినాడ 5 కిలోమీటర్స్ అని రాస్తాడు కదా. కాకినాడలో అడుగు పెట్టిన తర్వాత కాకినాడ ఎక్కడా అని రాయడు. సైన్ బోర్డ్ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? ముందుగా ఉంటుంది. హెచ్చరిక అనేది ముందుగా ఉంటుంది. ఏదన్నా అక్కడ రోడ్డు బాగోపోతే రోడ్డు తవ్విన తర్వాత వేస్తాడా హెచ్చరిక బోర్డు? ముందు పెడతాడా? ఎందుకు? గమ్మును వెళ్ళి పడకుండా ఉంటాము అని. ఇక్కడ హెచ్చరిక ఏంటంటే నిన్ను సంఘంలో ఖచ్చితంగా యూదులు ఇలా బంధించి నిన్ను అన్యజనుల చేతికి అప్పగిస్తారు అని చెప్పగానే ఇప్పుడు సొంత స్నేహితులు మాట్లాడుతున్నారు. ఏమన్నా తెలుసా అండి? ఆ వచనం చదవాల్సిందిగా కోరుతున్నాను. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును అంటే పౌలు స్నేహితులు, పౌలు వెనకాల ఉన్నవారు ఎప్పుడు చెప్తున్నారు ఏమనంటే అస్సలు నువ్వు వెళ్ళడానికి, మనము వెళ్ళడానికి ఎవరెవరు చెప్తున్నారు? మేమును అక్కడి వారు అంటే స్వార్థికుడైన ఫిలిప్ చెప్తున్నాడు వెళ్ళొద్దని, అక్కడ ప్రవక్తలు చెప్తున్నారు వెళ్ళొద్దని. ఇంతమంది చెప్తుంటే ఈయన గోలేంటి కదా? చదవండి తర్వాత లైను. యెరూషలేమునకు వెళ్ళవద్దని అతన్ని బతిమాలుకుంటుమే గాని అతన్ని ఏం చేస్తున్నారండి? బ్రతిమలాడుకుంటున్నారు. మీరు వాక్యం జాగ్రత్తగా ఆలకించాల్సిందిగా కోరుతున్నాను. పౌలుకు ఎవరు వెళ్దామని చెప్తున్నారండి? ఇక్కడ ఎవరు వెళ్దామని చెప్తున్నారు? ఒక్కలైనా ఉన్నారా పౌలు వెనక? ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారు తెలుసా? పౌలు అంటే ఇష్టం, పౌలు అంటే ప్రాణం. పౌలు ఉంటే ఇంకా సంఘాలు అభివృద్ధి అవుతాయి, ఇంకా నువ్వు సంఘాలు కట్టుబడతాయి, అతడు బ్రతికుంటే మనం అందరం బాగుంటాం. ఇన్ని ఆలోచనలు. కానీ దేవుని ప్రణాళిక ఏంటంటే ఖచ్చితంగా పౌలు యెరూషలేములోకి వెళ్ళాలి, బంధించబడాలి. హల్లెలూయా. కొన్నిసార్లు మనం బాధపడడానికి ఇష్టపడ్డాం, శ్రమ పడడానికి ఇష్టపడ్డాం. ఆ రోజు ఫ్రెండ్స్ దగ్గర కాంప్రమైజ్ అవ్వలేదండి, రిలేషన్షిప్స్ దగ్గర, ఎమోషన్స్ దగ్గర అతడు కాంప్రమైజ్ అయినట్టు మనం అస్సలు చూడమండి.
ఇంతమంది చెప్తుంటే, మేమును అక్కడి వారందరూ చెప్తుంటే, పౌలు అన్న మాటలు ఏంటో మీరు గట్టిగా చదవాల్సిందిగా కోరుతున్నాను, అందరూ వినాల్సిందిగా కోరుతున్నానండి. పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసిదరేలా, నా గుండెలు బద్దలు చేసిదలేరా, నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధంగా ఉన్నానని చెప్పెను. ఎంతమంది చనిపోవడానికి సిద్ధపడుతున్నారు? పెళ్ళికి వెళ్ళడానికి సిద్ధపడతాం, కాలేజీకి వెళ్ళడానికి సిద్ధపడతాం, చర్చికి రావడానికి సిద్ధపడతాం. ఈరోజు మరణించడానికి సిద్ధపడుతున్నావా? జాగ్రత్త, ఆఖరి రోజుల్లో మనం ఉన్నామండి. పౌలు ఏమని చెప్తున్నాడు తెలుసా? నేను ఆల్రెడీ సిద్ధపడిపోయాను, ఐఎమ్ రెడీ. ఆర్ యు రెడీ? నువ్వు సిద్ధపడి ఉన్నావా? నువ్వు అనుకున్నావు ఇంకా ఎంత కాలము నేను బ్రతుకుంటాను, ఉద్యోగం చేస్తాను, ఇంకో బిల్డింగ్ కడతాను, ఇంకొక ఆస్తి కొంటాను, అది చేస్తాను, ఇలాంటి ఒకవేళ కోరికలుగా ఉంటే నేను చెప్తున్నాను జాగ్రత్త. ఏ రోజు మనం సడన్గా అలా విడిచిపెట్టి వెళ్తామో తెలియదు. అందరూ భయపెడుతూ ఉంటే, నిన్ను బంధిస్తారని చెప్తుంటే ప్రవక్తలు ఆత్మలో ఒక్క మాట చెప్పాడు ఏంటంటే, ఎందుకు నా గుండెలు బద్దలు చేస్తున్నారు మీరు అంటే ఏమవుతుంది తెలుసా? ఎమోషనల్గా పౌలు అటాక్ అవుతున్నాడు. వారి మాటలు విని ఏడుపు, కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేయడానికి రెడీగా ఉన్నది. కారణం ఏంటంటే ఇక్కడి నుంచి విడిచిపెట్టడానికి వెళ్ళడానికి ఇష్టం ఒక పాయింట్లో. కానీ గుండె బరువు చేసుకుని చెప్పిన మాటలు ఏంటి తెలుసా? నేను యెరూషలేమునకు వెళ్ళి బంధింపబడమే మాత్రం కాదు, కానీ నేను చనిపోవడానికి కూడా ఈరోజు కానీ దేవుని కొరకు చనిపోవడానికి సిద్ధపడినట్లయితే ఒక్కరోజు మన జీవితాన్ని ఆయన కౌంట్ చేస్తాడు ఈ లైఫ్ సరి అయిన లైఫ్ అని. లేకపోతే మన జీవితంలో ఒకరోజు దేవుడు కౌంట్ చేయడండి. నువ్వు ఎంత ఉద్యోగమైనా, ఎంత మంచి స్థితిలో నువ్వు ఉన్నా, ఈ లోకంలో ఎంత పేరు ప్రఖ్యాతి నువ్వు కలిగినా, ఈరోజు మరణించడానికి కానీ నువ్వు సిద్ధపడకపోతే దేవుని దగ్గర వాక్యాన్ని ముందు పెట్టుకొని మనం మరణించడానికి సిద్ధపడుతున్నాము అంటే మనం క్షమించాలి, మనం ఒప్పుకోవాలి, మనం పాపి అని ఎంచబడాలి. మనం ఈ పనులన్నీ ఎప్పుడు చేసుకుంటూ వెళ్తున్నామో ఖచ్చితంగా మనం దేనికి సిద్ధపడుతున్నాం తెలుసా? ఈ లోకంలో మరణించడానికి, ఆయనతో జీవించడానికి. కేవలం ఈ లోకంలో మరణించడం కాదండి పౌలు యొక్క కాన్సెప్ట్. తన గోల్ అంతా ఏంటంటే ఈ లోకంలో మరణించడం అనేది ఒక చిన్న బ్రిడ్జ్ అంతే. అది కానీ ఎక్కానంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాను? యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతాను. హల్లెలూయా. అందుకే ఆరాధన పాటలో మనం ఆఖరి చరణంలో పాడిన మాటలు ఏంటి తెలుసా అండి? ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను నే విడువనయ్యా. మీరేం చేస్తారు? పౌలే మీ స్నేహితుడైతే, ఎంతమంది చెప్తున్నా వినట్లేదు. ఇప్పుడు నువ్వు అయితే పౌలు వెనక వెళ్తావా? పరిచర్యలో, సేవలో, కఠినమైన పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వకుండా చెప్పండి. నిజమైన స్నేహితులు దేవుని చిత్తము కోసం పరిగెడతారండి. అక్కడ స్నేహితులు వెనకాలన్న సేవకులు ఏం చేశారు తెలుసా? ఆ వచనం చదవాల్సిందిగా అతడు ఒప్పుకొననందున మేము ప్రభువు చిత్తము జరుగునుగాక అని ఊరకుంటిమి అంటే ఉండిపోలేదు వాళ్ళు. ఊరకుంటిమి అంటే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి నువ్వు వెళ్ళొచ్చే మేము ఉంటాం అనలేదు. కానీ వారు చేసిన పని ఏంటో తెలుసా అండి? వద్దు, వెళ్ళిపోవాలి అని లీడర్ చెప్పగానే వీరందరూ బ్యాగ్ సర్దుకుని యెరూషలేం బయలుదేరి వెళ్తున్నారండి. ఎందుకో తెలుసా? బంధింపబడడానికి. ఈరోజు దేవుని కొరకు నువ్వు బంధింపబడ్డావా? ఏదైనా సమస్యలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందిలో, నేను చెప్తున్నాను ఆ బంధకమ్ముల నుండి విడిపించే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. ప్రతి పరిస్థితి నుంచి, ప్రతి ఇరుకు నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి తప్పించగలిగే సామర్థ్యుడు నా దేవుడు. అలాంటి దేవుణ్ణి ఈరోజు నమ్మి ఒక అడుగు వెనక్కేస్తున్నామేమో, వేయొద్దు.
ఎలా అయితే పౌలు భయపడకుండా దేవుని సేవలో అనేక మందికి నిజమైన స్నేహితుడిగా ఉన్నాడో, ఈరోజు నువ్వు అలా ఫియర్లెస్ ఫ్రెండ్గా ఉండడాలని నేను ఇష్టపడుతున్నానండి, ఆశపడుతున్నాను. ఆ ఆఖరి వచనం మీరు చదివేయాల్సిందిగా కోరుతున్నాను. ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామాగ్రి తీసుకుని యెరూషలేమునకు ఎక్కిపోతిమి. మరియు కైసరయ నుండి కొందరు శిష్యులు, మొదటి నుండి శిష్యుడిగా ఉండిన కుప్రియుడైన నాసోనును ఇంట మేము దిగవలనని ఉద్దేశముతో అతనిని వెంటబెట్టుకొని మాతో కూడా వచ్చిరి. మీరు ఆలోచించండి, వీరు ప్రయాణం చేసుకొనక ముందు వీరికి కావాల్సినవన్నీ కూడా వీరు సిద్ధపరచుకున్నారు. వీరు కావాల్సినవన్నీ సిద్ధపరచుకుని ఎక్కడికి వెళ్తున్నా తెలుసా? యెరూషలేములో బంధింపబడడానికి. సువార్త ప్రకటిస్తాం, కానీ సువార్త మధ్యలో బంధిస్తే మేమేమి మాట్లాడాం. ఈరోజు పౌలు వెనక సంతోషంగా ఉన్నప్పుడు, దోణి ఎక్కినప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో, ఈరోజు బంధింపబడడానికి వెళ్తున్నప్పుడు కూడా ఆయన వెనుక అంతే మంది ఉన్నారు. ఈరోజు అలాంటి సేవకునిగా, అలాంటి భయపడని స్నేహితుడిగా నువ్వు ఉన్నట్లయితే నీ స్కూల్లో దేవుడు నిన్ను ఒక బలమైన సాక్షిగా చేస్తాడు, ఒక కాలేజ్లో బలమైన సాక్షిగా చేస్తాడు, నువ్వున్న ఆఫీస్లో బలమైన సాక్షిగా చేస్తాడు. నేను భయపడను ప్రభువా, నీ కొరకు బ్రతుకుతాను. ఇది ఒక్క మాట చెప్దాం, కళ్ళు మూసుకుందాం అండి, ప్రార్థన చేసుకుందాం. భయపడను, కాంప్రమైజ్ అవ్వను. అందరూ చెప్తున్నారు వెళ్ళొద్దని, అందరూ చెప్తున్నారు ఉండిపోమని, అందరూ చెప్తున్నారు నువ్వు యెరూషలేము అడుగు పెట్టొద్దని. అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక అడుగు ముందుకు వేశాడు అంటే మీరు ఆలోచించండి, పౌలు ఇమోషన్స్తో కనెక్ట్ అయ్యలేడు, ఆత్మలో కనెక్ట్ అయ్యి ఉన్నాడు. పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడండి, పరిశుద్ధాత్మలో బంధించబడ్డాడు. ఆరాధనలో పాడిన పాట అందరూ నోరు తెరిచి పాడాల్సిందిగా కోరుతున్నానండి. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను నే విడువనయ్యా, నా రక్తము చిందిన నీ కొరకు సాక్షిగా ఉంటాను. ఇది నిశ్చయం. ఈరోజు నేను చెప్తున్నానండి, దేవుడు మనకిచ్చిన విలువైన అవకాశము, ఈ రొట్టె రసము తీసుకోనక ముందే నువ్వు నిజంగా చెయ్యి చాపి ఒక వాగ్దానం చేయగలవా? ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను నే విడువనయ్యా. ప్రతి ఒక్కరు పాడదామండి. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను నే విడువనయ్యా. ప్రతి ఒక్కరు మీ చేతిని చాపి ఒక వాగ్దానం చేయగలరా? చిందిన సాక్షిగా ఉందును, నిశ్చయమే. ప్రతి ఒక్కరు లేచి నిలబడదామా? తము చిందిన సాక్షిగా ఉందును, నిశ్చయమే. మరొకసారి పాడదాం. రక్తము చిందిన సాక్షిగా ఉందును. కాంప్రమైజ్, రాజీ పడని ఒక స్నేహితుడిగా నువ్వు దేవుని కొండగలుగుతున్నావా? రక్తము చిందిన సాక్షిగా ఉందును, నిశ్చయమే. పరిశుద్ధుడా పరమాత్ముడా, ఆరాధనా పరిశుద్ధుడా యేసునాదా, ఆరాధనా రక్తము చిందిన సాక్షిగా ఉందును, నిశ్చయం. ఒక నిశ్చయం, ఒక ప్రామిస్ నువ్వు చేయగలవు ఎంత ధైర్యంగా? రక్తము చిందిన సాక్షి. ఒక పౌలు చెప్తున్న మాటలు ఇది నిశ్చయం. నేను బంధింపబడడానికి మాత్రమే కాదు, నేను మరణించడానికి కూడా సిద్ధపడి ఉన్నాను. ఆయన కొరకుగా నేను మరణించడానికి సిద్ధపడి జీవించగలిగితే ఒకరోజు దేవుడు నేను ఖచ్చితంగా నీ జీవితాన్ని పట్టుకుని ఆయన దగ్గరికి చేర్చుకోగలడండి. అంత నిరీక్షణ కలిగించేది ఈరోజు నీ దగ్గరికి వచ్చే రొట్టె రసమును చూసావా? దాని విలువ ఎంత
అది ఎంత విలువైనదో నీకు తెలియదు. ఇంకా అయితే కమ్యూనియన్ తీసుకొనక మునిపే ఈ మాటలు మనం చెప్దామండి. ఈ లోపల దీన్ని ప్రిపేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. రక్తము చిందిన సాక్షిగా నేను ఉంటాను ప్రభువా. ఎన్ని పరిస్థితులు ఎదురైనా నీ కొరకు నేను జీవిస్తాను. ఆశీర్వదించినప్పుడైనా, దీవించినప్పుడైనా, కాపాడినప్పుడైనా, స్వస్థపరిచినప్పుడైనా నీకు దేవుడు అవసరం వచ్చినప్పుడే వస్తున్నావా? నువ్వు నిజమైన స్నేహితుడివేనా? అసలు అవసరానికి నువ్వు వెళ్తే ఖచ్చితంగా రెండోసారి మూడోసారి నిన్ను అంటాడు, ఏరా నువ్వు నిజమైన స్నేహితుడివేనా? ఈరోజు అవసరానికి, అక్కడికి, బలహీనతకి, ఏదైనా కఠినమైన పరిస్థితికి నువ్వు దేవుని దగ్గరికి వచ్చి వెళ్ళిపోతున్నావేమో. ఈరోజు బాధల్లో, దుఃఖంలో దేవుని నిందిస్తున్నావేమో. జాగ్రత్త. మైక్ ఈ రొట్టెను పట్టుకొనక మునిపే ఒక మాట చెప్తామండి. రక్తం వచ్చింది నేను సాక్షిగా ఉంటాను ప్రభువా. ఎన్ని పరిస్థితులు ఎదురైనా నేను సాక్షిగా ఉంటాను. ఈ ఒక్క మాటతో మనం బయటకు వెళ్ళినట్లయితే ఈరోజు మన జీవితాన్ని బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి ఆయన. మహాఘనుడు, మహోన్నతుడు అయిన మా దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మాకు మంచి స్నేహితునిగా ప్రభువా మీరున్నారు లోకములో. ఆపదలలో ఆదుకొనగలిగినటువంటి వాడు ఎవరో నిజముగా వారి స్నేహితులని అంటాం. ప్రతి క్లిష్టమైనటువంటి పరిస్థితుల మధ్యలో మీరు నన్ను, మమ్మలను ఎన్నడూ విడిచిపెట్టిన వాడవు కాదు తండ్రి. ఈ శ్రేష్టమైనటువంటి ప్రభువా మీతో ఆ బంధము మాకు అనుగ్రహింపబడినది. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ శ్రేష్టమైనటువంటి రిలేషన్ తండ్రి, చివరి వరకు మేము కూడా ఆ వాడలో ప్రవేశించగలిగిన కృపను దాయిచ్చే ప్రభు. ఆ తండ్రి ఫ్రెండ్షిప్, ఆ రిలేషన్షిప్ తండ్రి, ఫెలోషిప్ మా జీవితంలో ఆ చక్కని శ్రేష్టమైనటువంటి ఆ ఫెలోషిప్ అనే, ఫ్రెండ్షిప్ అనే ఆ ఓడలో మీతో కలిసి ప్రయాణించగలిగిన కృప మాకు దయచేయండి. నిజమైన స్నేహితుడవు నిజమే ప్రభు, మీరొక్కరే. అట్టి చక్కని శ్రేష్టమైనటువంటి స్నేహితులను మేము కలిగి ఉండగలుగుటకు సహాయము చేయమని అడుగుతున్నాను తండ్రి. స్నేహితులని పేరు చెప్పి తప్పుడు మార్గములో నడిపించేవారు కాదు, శ్రేష్టమైనటువంటి మార్గములో నడిపించగలిగిన స్నేహితులను మేము కలిగి ఉండగలుగుటకు సహాయము చేయమని అడుగుతున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. మాట అందరి హృదయ క్షేత్రములలో ఫలింప చేయమని అడుగుతున్నాను. వెనుకకు తిరిగి రాకుండగా చేయండి. క్రీస్తు పేరిట అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్షణం ముందరం కూర్చుందాం.